ఎండ్యూరెన్స్ టాస్క్ ఎప్పుడు జరిగినా, ఏ షోలో జరిగినా దాని నుంచెల్లి ఒక హీరో పుడతారు. ఎందుకంటే ఎండ్యూరెన్స్‌లో కష్టం ఉంటది. ఆ కష్టం మన కళ్ళకి కనబడతా ఉంటది. ఆ కష్టపడి గెలిచినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి అప్లోజ్ వస్తది. లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్‌లు కూడా ఇస్తారు. లైక్ ఆసియా ఒకసారి ఇలాంటి ఎండ్యూరెన్స్ టాస్క్‌లోనే ఊగులాడబడ్డప్పుడు ముగ్గురు అబ్బాయిలతోటి పోటీ పడి గెలిచింది. అప్పుడు అందరూ కూడా నిలబడి సపోర్ట్ కొట్టారు. హీరో ఆఫ్ ద ఎపిసోడ్ అప్పుడు ఆసియా అయింది. సో, ఇయాల ఒక టాస్క్ జరిగింది. ఎండ్యూరెన్స్ టాస్క్. అందరి మధ్యలో జరగలేదు. నూకరాజు, ఆసియా వర్సెస్ ఎందుకంటే ఎండ్యూరెన్స్‌లో తోపైన ఆసియా. కుండ పట్టుకోవడం కావచ్చు, లేదంటే ఆ ఊగులాడబడడం కావచ్చు, ఎక్కడైనా గానీ ఆసియా ఎండ్యూరెన్స్‌లో పీక్స్‌లో కనబడతది. ఆసియా, నూకరాజు కపుల్ వర్సెస్ జాను, బాను కపుల్ మధ్యలో ఎండ్యూరెన్స్ టాస్క్ జరిగింది. టఫెస్ట్ టాస్కు. ఒక ఐస్ పూల్ పెట్టిర్రు. దానిలో ఐస్ గడ్డలేసే ఆప్షన్ కూడా పెట్టిర్రు. మధ్యలో మానిటర్స్‌ని పెట్టిర్రు. ఈ ఐస్ పూల్‌లో వాళ్ళు కూర్చోవడం అంటే లోపల కూర్చోవాలి. పూల్‌లో నడుము వరకి మునిగేటట్టు కూర్చోవాలి. కూర్చోవడం అయిపోయిందా అంటే అంతే కాదు. దాంతో పాటు ఒక రాడ్ పట్టుకోవాలి. రాడ్ పట్టుకొని కరెక్ట్‌గా ఇట్లా ఒత్తి పెడితే అటు ఇటు ఎడ్జెస్ ఉంటాయి. అటొక బటన్, ఇటొక బటన్ ఉంటది. 2 బటన్స్ కలిపి అంటే వైఫ్ అటు, హస్బెండ్ ఇటు ఉంటే ఇద్దరు కలిపి నొక్కితేనే లైట్ ఎలుగుతది. సో, అది అట్నే పట్టుకొని ఉండాలి. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏందంటే దీని మధ్యలో ఒక చిన్న డబ్బా లాంటిది పెట్టి దానికి ఒక చిన్న హోల్ పెట్టి దాని మీద ఒక లవ్ సింబల్‌ది ఒక కార్డ్‌బోర్డ్ తోటి తయారు చేసింది పెట్టిర్రు. అది కింద పడిపోవద్దు. మనం వణికితే అది కింద పడేటట్టు కొంచెమే అందులో చిన్న హోల్‌లో పెట్టేటట్టుగా పెట్టిర్రు. అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్లా ఇట్లా ఉంది. సో, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లైట్ పడిపోకూడదు. ఐస్ పూల్‌లో ఉండాలి. దీనిలో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే మధ్యలో మానిటర్స్‌ని పెట్టి మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు మానిటర్స్ గోల్డెన్ కపుల్ కదా! వాళ్ళిద్దరూ ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఎవరో ఒకరికి చూసుకొని అక్కడ ఐస్ గడ్డలున్నాయి. ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. ఇంత ఇంత పెద్దయి. సో, అవి 2, 3 కిలోలు అన్నట్టు ఉన్నది ఒక్కొక్కటి. సో, అది తీసుకుపోయి ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నచ్చని వాళ్ళకి అందులో ఎయ్యొచ్చు. మీరు ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు అనంటే టోటల్ 7 సార్లు అంటే టోటల్ 19 నిమిషాలు జరిగింది టాస్కు. టోటల్ 7 సార్లు ఐస్ క్యూబ్ ఏసిర్రు. ఐస్ క్యూబ్ వేసిన ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అంటే ఏసిర్రు. ఐస్ క్యూబ్ వేసిన ప్రతిసారి కూడా వీళ్ళు భాను, జాను వాళ్ళని టార్గెట్ పెట్టుకునే ఏసిర్రు. ఒకే ఒక్కసారి నూకరాజు, ఆసియాకి ఏసిర్రు. ఏయంగానే శ్రీముఖి అనేది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఒక క్లారిటీగా ఉంటే ఆడియన్స్ కూడా అర్థమవుతది అని అనంగానే ఇంకా భాను, జానుకి మొత్తం ఐస్ క్యూబ్స్ ఏస్తూ పోయారు. దీనికి మహేష్ చంద్ర వాళ్ళు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఒకటుంది. బాండ్ క్రెడిట్స్ విషయంలో వీళ్ళు మాకంటే తక్కువ ఉన్నారు. వాళ్ళని ఆపుదాం అనుకున్నాం. మాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు నూకరాజు వాళ్ళు మాకంటే ఎక్కువ ఉన్నారు. సో, వీళ్ళని ఆపితే మేము అంటే మా ప్లేస్ కింద మీద కాకుండా ఉంటే మాకు వాళ్ళకి దగ్గర దగ్గర ఉంది. వాళ్ళని ఆపితే బెటర్ అన్నట్టుగా చెప్పారు. ఇది కూడా కరెక్ట్ కాదు. నేనేమంటా భాను, జాను చెప్పినా, మహేష్ శాండ్రా చెప్పినా, నూకరాజు, ఆసియా చెప్పినా ఎవరు చెప్పినా మనకంటే ఎక్కువ ఉన్నోన్ని కొట్టడానికి పోతే, పోటీ పడడానికి పోతే, వాడిని దాటడానికి పోతే నువ్వు వీరోచితంగా పోరాటం చేసినట్టు. నువ్వు ఎక్సలెంట్ పర్సన్. అదే నాకంటే కిందున్నోన్ని తొక్కుతా, నాకంటే కిందున్నోన్ని ఆపుతా అనంటే అది ఆ బిహేవియర్ నాకు నచ్చదు పర్సనల్‌గా. ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కావచ్చు గానీ, గెలిచే విధానం అది కరెక్ట్ కాదంట. నేను ముందుకు పోవాలంటే నాకు కిందున్నోన్ని తొక్కుతా అని ఎవడన్నా తప్పే అంట. విజయమో వీర మరణం అన్నట్టుగా నాకంటే మీదున్నోన్ని కొట్టాలి అనేదే కాన్సెప్ట్ ఉంటది. అంతే తప్ప నాకంటే కిందున్నోన్ని తొక్కాలి, ఆపాలి, నొక్కాలి ఇలాంటి స్కెచ్‌లేస్తే కొంతమందికి నచ్చొచ్చు. కానీ నా దృష్టిలో అదొక కన్నింగ్ బిహేవియర్. నా దృష్టిలో ఒక వర్స్ట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ఇవాళ భాను, జాను వాళ్ళు అదే థింక్ చేసిర్రు. నిన్న నూకరాజు అదే థింక్ చేసిండు. మహేష్ అండ్ శాండ్రా కూడా మాకు నియర్ బై ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆపేస్తే మేము ముందుకు పోవచ్చు అనే కాన్సెప్ట్ ఆలోచించిర్రు చూడు. అది కూడా నాకు నచ్చలే. అంటే ఇక్కడ ఏందంటే అందరికంటే తక్కువ స్కోర్ వచ్చినోళ్ళు లీస్ట్ 3లో ఉంటారు. బాటమ్ 3లో ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటది అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు తప్ప, మనం ఆడితే, మనం ముందుకు పోతే, మనం గట్టిగా పోరాటం చేస్తే అఫ్‌కోర్స్ ఇక్కడ గెలవకపోవచ్చు. కానీ బయట గెలుస్తాం. జనాలల్లో గెలుస్తాం కదా! అనే థాట్ అఫ్‌కోర్స్ జనాలకి అదేం ఉండదులే. రూ. 4 సంపాదించుకోవాలంటే ఈ షోలో కొంచెం గెలవాలి, ముందుకు పోవాలనే కాన్సెప్ట్‌లో పోతా ఉంటారులే గానీ, నేను చెప్పినయన్నీ సినిమాటిక్‌గా ఉండొచ్చు గానీ, సో, అది ఇయాల టాస్క్‌లో మాత్రం భాను, జాను సూపర్‌గా చేసిర్రు. అంత 6 క్యూబులు 6 ఐస్ క్యూబులు ఇంతింత పెద్దయి అందులో ఏసినంక కూడా ఆ చలికి తట్టుకొని ఎండ్యూరెన్స్ చూపించి ఆ లైట్ ఆఫ్ కాకుండా ఉండి నూకరాజు, ఆసియా వాళ్ళది మిస్టేక్ జరిగింది. సో, నూకరాజు, ఆసియా వాళ్ళు స్టార్టింగ్ నుంచెల్లి కింద మీద అయితుర్రు. అయితలేదు. ఆసియా ఓకే. కానీ నూకరాజు వల్ల అయితలేదు. ఆయనకి అందుకే కదా! ప్రతిసారి ఆసియాని పంపించేస్తా ఉంటాడు టఫెస్ట్ థింగ్స్‌కి. ఎందుకంటే టఫెస్ట్ ఆయన వల్ల కాదు. బ్యాక్ పెయిన్ వచ్చిందన్నాడు. అది కొంచెం జర్క్ వచ్చింది. అండ్ ఆసియా ఒక చేత్తో పట్టుకొని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా ఉంది. అక్కడ ఏం మిస్టేక్ జరిగిందో తెలవదు కానీ టోటల్‌గా లైట్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళు ఓడిపోయారు, బాధపడ్డారు, ఏడ్చిర్రు. ఒకరికొకరు ఓదార్చుకున్నారు. నూకరాజు సారీ చెప్పిండు. నా వల్లనే అయిపోయింది అని, నా వల్లనే మిస్టేక్ జరిగిందని చాలా బాధపడ్డారు. ఇయన్నీ జరిగినాయి. ఇందులో జాను, బాను వాళ్ళు గెలిచిర్రు. లిటరల్లీ జాను అందులో నుంచి లేచి బయటకొస్తుంటే కాళ్ళు రావట్లేదు. ఫ్రీజ్ అయిపోయినాయి. ఇట్లా వణుకుతుంది మొత్తం. అంత టఫెస్ట్. బాను ఓకే గానీ జాను వల్ల కాలేదు. జాను గడ్డలు కట్టిపోయినాయి కాళ్ళు మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోయి వణుకుతున్నాయి కాళ్ళు ఇట్లా జిగ్ 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 అని వణుకుతా ఉంటే అందరొచ్చి శాండ్రా వాళ్ళందరూ వచ్చి టవల్ చుట్టేసి కూర్చోబెట్టిర్రు చాలాసేపు. సో, అంత బాగా పర్ఫార్మ్ చేసిర్రు. అండ్ ఈరోజు వాళ్ళకు ఒక 25 బాండ్ క్రెడిట్స్ మిగిలినాయి అన్నట్టు. 25 బాండ్ క్రెడిట్స్ అంటే టోటల్‌గా వీళ్ళు వారంలో 50 పాయింట్స్ వీళ్ళిచ్చి 50 పాయింట్స్ వాళ్ళిస్తారు కదా! అంటే మధ్య మధ్యలో వాళ్ళు ట్విస్టులు పెడతా ఉంటారు కదా! 100, 100 ఇస్తారు. ఇష్టం ఉన్నట్టు చేస్తారు కానీ ఈసారి ఏందంటే టోటల్‌గా 50 పాయింట్స్‌కి ఫస్ట్ 25 పాయింట్స్ ఏంటంటే అందరికి పంచేసింది.
ఆ 25ని కాపాడుకోవడమే మీ గేమ్ అని చెప్పింది. సో, ఆ 25ని కాపాడుకునే క్రమంలో వీళ్ళు ఛాలెంజెస్‌ని ఫేస్ చేయాలి. అంటే ఒక బజర్ పెట్టిర్రు. ఆ బజర్‌ని ఎవరైతే ఫస్ట్ కొడతారో బజర్ అనంగానే నేను నటరాజ్ మాస్టర్ కోసమే పెట్టిర్రు అనుకున్నా. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ బజర్ కొట్టడంలో కింగు. మామూలుగా కాదు. ఓటీటీ బిగ్ బాస్ చూడుర్రి, బజర్ కొట్టడం అంటే, హారన్ కొట్టడం అంటే, ఉరికిపోయి ఫస్ట్ పట్టుకోవాలంటే, ఇట్లాంటి వాట్లల్లో తోపు తురుంక నటరాజ్ మాస్టర్. ఎంత క్విక్ ఉంటాడంటే అంత క్విక్ ఉంటాడు. కానీ ఎప్పుడైనా ఏజ్‌తో పాటు అన్నీ మారుతా ఉంటాయి అనడంలో ఇదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సీజన్ 6 జరిగేటప్పుడు వేరు ఎనర్జీ. ఇప్పుడు సీజన్ 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది. అంటే ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడిచింది. మొత్తం మారిపోతుంది. లెక్క మారిపోతుంది, ఫిట్‌నెస్ మారిపోతుంది, స్ట్రెంత్ మారిపోతుంది, స్టామినా మారిపోతుంది, ప్రతీదీ మారిపోతుంది. సో, నటరాజ్ మాస్టర్ ఫస్ట్ బజర్ కొడతాడేమో అనుకున్నా. కొడతాడు అన్నట్టుగానే ఫోజ్ పెట్టి ఉన్నాడు. కానీ కాలేదు. ఆసియా కొట్టింది ఫస్ట్ బజర్. కొట్టి వాళ్ళు గేమ్ ఆడారు కానీ ఓడిపోయారు. సో, ఈ బజర్ గేమ్ పెట్టిర్రు. సో, బజర్ ఎవరైతే కొడతారో ఆ కపుల్ వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 గేమ్స్ ఉంటాయని చెప్పింది. ఎండ్యూరెన్స్ ఒకటి, స్ట్రెంగ్త్ ఒకటి, మెంటల్ ఎబిలిటీ అని చెప్పింది. అంటే బ్రెయిన్‌కి సంబంధించిన ఒక పజిల్ లాంటి టాస్క్ ఏదో ఉంటుంది. సో, మెంటల్ ఎబిలిటీ అయితే నా వల్ల కాదు అని చెప్పి, అంటే అందరు ఎవరెవరైతే మెంటల్ ఎబిలిటీ వల్ల కాదనుకున్నారో వాళ్ళు వల్ల కాదని చెప్పి అనుకుంటారు. కానీ బజర్ అయితే కొడదామని చూస్తారు. బజర్ కొడితే వాళ్ళు ఆడాల్సి వస్తుంది అనేది మర్చిపోయారు. ఇప్పుడు ఆసియాకి ఎండ్యూరెన్స్ అంటే ఇష్టం కాబట్టి, తను చేయగలుగుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. కానీ కపుల్గా కష్టం కదా. ఇండివిజువల్గా అంటేనేమో ఆసియా కొట్టేస్తుంది ఎండ్యూరెన్స్. సో, మెంటల్ ఎబిలిటీ అయితే నా వల్ల కాదని నీతు అనుకుంటుంది. వసంతి అనుకుంటుంది మెంటల్ ఎబిలిటీ మన వల్ల కాదు. అంటే నా వల్ల కాదని ఆమె అనుకుంటుంది. ఏదైనా ఆడతా అని చెప్పి కళ్యాణ్ ఉన్నాడు. సో, ఇట్లా ఎవరుగాళ్ళు ఉన్నారు. భానుజాను వాళ్ళు కూడా ఏదైనా ఆడేద్దాం అన్నట్టుగానే ఉన్నారు. సో, ఇది ఇవాళ అంటే ఎపిసోడ్లో ఉన్న హైలైట్. సో, చెప్పేసిన మిగతాది ఏమేమి ఉన్నాయి, డిస్కషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో, ఆ డిస్కషన్స్ గురించి మాట్లాడేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాత లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కానీ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. చలో షురు చేద్దామా. కొట్టు లైక్ కొడితే కంటిన్యూ చేద్దాం. ఓపెనింగ్ 59th ఎపిసోడ్ ఇది. 59 ఇంకా 11 ఎపిసోడ్లు ఉన్నాయి. అఫ్కోర్స్ లాస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కాబట్టి ఇంకా 10 ఎపిసోడ్లు మాత్రమే మనకు మిగిలి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ షూట్ అయిపోయిన 10 ఎపిసోడ్లు ఇప్పుడు టెలికాస్ట్ అవుతాయి. ఆ లాస్ట్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు షూటింగ్ కాలేదు ఇంకా. చాలామంది మన క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే, గ్రాండ్ లాంచ్ అంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది కదా, విన్నర్ ఎవరు అంటారు. విన్నర్ది ఇంకా డిసైడ్ కాలేదు. విన్నర్ది బాండ్ క్రెడిట్స్, ఓట్స్ అన్నీ కలిపట ఏమో చేస్తా అంటారు కదా, తెలియదు ఏం చేస్తారో. కానీ టోటల్గా ఫినాలే షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ వీక్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఫినాలే షూట్ ఉంటుంది. ఓకే, రైట్. ఇక ఓపెనింగ్ ఆసియా అండ్ జాను వాళ్ళు మాట్లాడుకుంటారు కింగ్ అండ్ క్వీన్ గురించి. ఈ కింగ్ అండ్ క్వీన్ వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని రూమ్లోకి ఎవరైనా రాణిస్తలేరంట. నిన్న జాను పోతే రూమ్ దగ్గరికి పోయి ఏదో డోర్ నాక్ చేసి లోపలికి పోయి ఏదో మాట్లాడడానికి పోతే అక్కడే ఉండి మాట్లాడాలి, వెనక్కి అని చెప్పి అన్నాడంట. అది చూసి సోనియా ఘోరంగా నవ్వొచ్చిందట, గంట నవ్వుకున్నదట. సో, వాళ్ళు డిస్కషన్ చేస్తారు. ఇక్కడ ఆసియా కింగ్ అండ్ క్వీన్ ఎక్కడ అని చెప్పి అన్నది తెల్లారంగానే. అంటే జాను ఉండి పిలుచుకురాపోయాను ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆమె బోన్ అన్నట్టు, నువ్వు పిలుచుకురాపోయి నీకు బాగా క్లోజే కదా, నువ్వు చెల్లెవే కదా, సంథింగ్ ఏదో అన్నది. నాసే ఉండి నన్ను గెట్అవుట్ అంటే ఎందుకు అంటే గెట్అవుట్ అంటే వచ్చేసి అంటుంది. అక్కడ భాను కూడా ఉన్నాడు. అమీర్ ఉండి నిన్న జోక్గా అన్నారా నిన్న జోక్గా అన్నారా సీరియస్గా అన్నారా, అంతవరకే అక్కడి నుంచి రావద్దు, అంతవరకే రావాలి, వెనక్కుండు ఇట్లాంటివి అన్నారు కదా, అది జోకా సీరియసా అని చెప్పి అమీర్ షాక్లో ఉన్నాడు అన్నట్టు. అభిమానుకుండి క్యారెక్టర్లో ఉన్నారు వాళ్ళు అని చెప్పింది. అంటే ఆ కింగ్ అండ్ క్వీన్లో ఉండి వాళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నారు అన్నట్టు. ఆశ ఉంది, కొంతమంది అట్లుంటారు, కొంతమంది ఇట్లుంటారు, ఒక్కొక్క తీరు ఉంటారు అనగానే బాగానే ఉండి అయ్యో అఫెండ్ అయ్యే వాళ్ళు అఫెండ్ అవుతారు అంతే, ఇంకేం చేస్తాం అన్నట్టుగా, అఫెండ్ కాని వాళ్ళు కారు అన్నట్టుగా బాగానే చెప్తాను. అంటే అట్లా బ్లేమ్ చేసినట్టుగా మాట్లాడడము వాళ్ళు చేసే విధానానికి అన్న సెన్స్లో. ఆల్రెడీ మహేష్ అండ్ శాండ్రా మీద వీళ్ళకి ఎవరు నీతు వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకు నీతు నటరాజు వాళ్ళకి బాత్రూంలో వాడద్దు అన్నారన్న పాయింట్ మీద వాళ్ళు హట్ అయ్యారు. బాత్రూంలో వాడతాం మా ఇష్టం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. 3 రోజులు మీది, 3 రోజులు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే బాత్రూంలో వాడుకుంటాం అని చెప్పి కరాఖండిగా నటరాజ్ మాస్టర్ చెప్పాడు. ప్రేమ గురికి చెప్పుకో, ప్రేమ గురికి మేము ఆల్రెడీ చేసుకుంటున్నాం అన్నట్టుగా అన్నాడు. ప్రేమ గురు అడ్డం చెప్పాలి, ఆయన చెప్తాడా చెప్పడు. ఇదంతా తూతుమిరి షో. 3 రోజులు అబ్బా, వారం అంటే 3 రోజులు అంతే. 3 రోజులలో లాస్ట్ రోజు మనకి షూటింగ్ అయితేనే ఉంటుంది ముచ్చట. ఇది సోమవారం వాళ్ళు గోల్డెన్ కప్లో అయ్యారు అనుకో, అంటే సోమవారం నాడు సండే ఒక మాట చెప్తా ఇప్పుడు, ఎట్లంటే క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా, కన్ఫ్యూజ్ చేయను. సండే రోజు షూటింగ్ అయిపోయింది అబ్బా. సండే రోజు షూటింగ్ అయిపోయింది కాబట్టి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే నైట్ మళ్ళీ వీకెండ్ షూట్ జరుగుతూనే ఉంటుంది అది. సో సోనియా వసంతి వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు. నీతు, నూకరాజు, సిద్ధు వాళ్ళంతా అక్కడ ఉన్నారు. అయితే సోనియా చెప్తుంది జాను అక్కడనే ఉండి మాట్లాడాలి అనేసరికి మొహం మాడిపోయింది తెలుసా, గంట నవ్వుకున్నాను నేను తెలుసా అంటే అవునా అలా అన్నారు వాళ్ళు అని చెప్పి వసంతికి అవునా అంటుంది. ఈ గంట నవ్వుకున్నాడు అసలు. ప్యారడైజ్లో ఏదో అడగడానికి పోయింది, పోగానే డోర్ నాక్ చేయంగానే అక్కడ ఇట్లా మే కమిన్ అన్నది, అనగానే అక్కడే ఉండి మాట్లాడాలి, వెనక్కి జరగండి అన్నట్టుగా అన్నాడు. అనగానే ఫుల్ నవ్వొచ్చింది అని చెప్తుంది.
ఆసియా, జాను వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇమిటేషన్ చేస్తారు వీళ్ళు. మహేష్ అండ్ శాండ్రా ఎట్లా చేస్తున్నారు అనేది ఇమిటేట్ చేస్తుంది. ఆసియా బేసిక్ ఏంటంటే రూమ్లోకి పోయిందట. రూమ్లోకి పోగానే వాళ్ళు ఇట్లున్నారంట, ఇట్లా 2 చేతులు ఇట్లా పట్టుకొని ఉన్నారట. ఇద్దరు పట్టుకొని ఇట్లా అంటారు, ఏదో మంత్రం చదివినట్టు చదువుతారు. ఆ తర్వాత ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఏదేదో అంటారు. వాళ్ళు చేతులు ముద్దు పెట్టుకుంటారు అని చెప్పి చూపిస్తుంది. ఎందుకలా అంటే వాళ్ళు ఏదో మంత్రాలు వచ్చినట్టున్నాయి, మంత్రాలు చదువుతారు, మనం కూడా మంత్రం ఏదో నేర్చుకుందాం అన్నట్టుగా జాను జోక్ చేసుకుంటారు. కొంచెం డిఫరెంట్ అబ్బా వాళ్ళు. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు కొంచెం డిఫరెంట్. అది ఆధ్యాత్మికం అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు. ఇది మనకు అనుకోకుండా ఒక రోజులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు భానుతో మాట్లాడుతారు. ఇక్కడ భాను ఏమంటారంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అని చెప్పుకొని డిస్రెస్పెక్ట్ అనే కప్పుల్ అనేది మీరు చెప్పిన విధానం అర్థం కాలేదు అక్కడ అని చెప్పి భాను సోనియా సిద్ధుతో అంటే ఎక్స్ప్లెనేషన్ అర్థం కాలేదంటే సోనియా ఉండి మళ్ళీ చెప్తుంది. సిద్ధు చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మేము అన్నది అదే, డిస్రెస్పెక్ట్గా ఉంటారు, బయటకు పోట్రే మాత్రం స్ట్రేట్ ఫార్వర్డ్లా ఉంటారు, కానీ ఆ స్ట్రేట్ ఫార్వర్డ్ అన్న పేరుతోటి డిస్రెస్పెక్ట్ అయితే చేస్తారు. నటరాజ్ మాస్టర్ ఎస్పెషల్లీ డిస్రెస్పెక్ట్ చేస్తారంటే ఈ పాయింట్ మీరు కరెక్ట్గా చెప్పలేదు అని చెప్పి బాగా అంటాడు. ఎందుకంటే మాతో పాటు మాకున్న ఫీలింగ్స్ ఇంకెవరెవరికి ఉన్నాయి అనేది బయట పెట్టాలి అనేది ఉంటుంది కదా. ఇప్పుడు భాను జాను వాళ్ళు టార్గెట్ చేస్తారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి నటరాజ్ మాస్టర్ వాళ్ళు నెగిటివ్ అన్న కైండ్ ఆఫ్ అది ఎవరైతే చెప్తారో వాళ్ళు ఇంకొంచెం స్ట్రెచ్ చేసి చెప్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి పోయి డిస్కషన్ చేస్తుంది. ఇదంతా పర్సనల్ ఒపీనియన్స్ అన్నట్టు యాక్చువల్లీ. అయితే సోనియా ఉండి ఇక్కడ ఏమంటుందంటే నేను అనేది ఇంకొకటి ఉంది అని చెప్పి డిస్రెస్పెక్ట్ అనేది ఈచ్ అదర్ టు దేర్ కపుల్స్, అంటే వాళ్ళల్లో వాళ్ళకు డిస్రెస్పెక్ట్ ఉందనేది నా ఫీలింగు, అది నేను చెప్పిన అన్నట్టుగా అంటుంది. ఈమె పాయింట్లు డిఫరెంట్గా ఉంటాయి. ఈమె ఏమంటుందంటే ఈయన వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఈయన మారడు, ఈయన ఇంతే, ఈయన వల్ల నాకు వస్తుంది తలకాయ నొప్పి అన్నట్టుగా నీతు గారు అన్నారు కదా, అది కూడా కపుల్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టే. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ 10 మందిలో ఉన్నప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇప్పుడు ఆయన గురించి ఏమో బ్లేమ్ చేసినట్టే. సో ఈచ్ అదర్ డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నట్టే అని చెప్పింది. ఇప్పుడు ఒకసారి సోనియా ఆయన కోపడతాడు, కోపంలో కైండ్నెస్ అనేది తక్కువ ఉంటుంది అనే సెన్స్లో ఒక మాట చెప్పింది. అంటే ఆయన కోపం నా మీద చూపించినప్పుడు లేదంటే ఒక సిచ్యువేషన్లో నా మీద కైండ్నెస్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పి, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది సోనియాది. బిగ్ బాస్ మనకి వస్తుంది. సో గుట్ అనేది బయట పెట్టకుండా ఉండాలి, డిస్రెస్పెక్ట్ ఈచ్ అదర్ అనేది నా ఉద్దేశం అని చెప్పింది. ఓహో, ఈ పాయింట్లో డిస్రెస్పెక్ట్ అనే దానికి యాక్సెప్ట్ చేసింది అన్నట్టు. యాక్చువల్లీ సిద్ధుది స్ట్రేట్ ఫార్వర్డ్గా, అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అని చెప్పి డిస్రెస్పెక్ట్ చేస్తాడు, అందరినీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాడు అనేది సిద్ధు పాయింట్. కానీ సోనియాది ఇంత లోతైన పాయింట్ ఉంది అన్నట్టు. జాను అక్కడికి అప్పుడే వచ్చింది. కాదు సోనియా, వచ్చి ఆయన అన్న మాటలు జనాల కంటే ముందు మేము హట్ అవుతాం కదా, అసలు ఆయన అలాంటి మాట్లాడడం అని చెప్పి, అంటే అది కాదు టాపిక్ అని చెప్పి భాను అండ్ సిద్ధు మాట్లాడుకుంటారు. అది కాదు టాపిక్, ఆయన అన్న మాటల గురించి, ఆయన డిస్రెస్పెక్ట్ చేస్తున్న దాని గురించి కాదు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనేది నా పాయింట్ అన్నట్టుగా బాను చెప్తాను. అక్కడ కట్ చేసిన మళ్ళీ మనకు నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ చూసారు. ఇప్పుడు ఏం జరగబోతుందో నాకు తెలుసు, చెప్తా. నాకు తెలుసు, ఐఎమ్ ఆల్సో క్రియేటివ్ డైరెక్టర్. ఓకే, చేసి ఇడిదాకా వచ్చా, చేయని ఏం చేస్తారో చేయని, ఏం చేసినా A to Z గెలిచే తీరుతా, ఏమైనా చేయని, ఈ 2 రోజుల్లో డిసైడ్ అవ్వాలి, ఏమనేది ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి అంటాడు. అభిమానిక దగ్గర నటరాజ్ మాస్టర్ అభిమానిక మాట్లాడుకుంటారు. అభిమానిక వచ్చి చెప్తుంది, ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది, ఏదో కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది. నిన్న జరిగిన దాని మీద ఈయన హట్ అయి ఉంటాడు కానీ కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఈయన నటరాజ్ మాస్టర్ సమయం లేదు మిత్రమా, మరడబా జరడబా, దొరికిన వాళ్ళని తురుముదాం, దొరికిన వాళ్ళే తరుముదాం అంటాడు. ఆమె ఎస్ మాస్టర్, ఎస్ అగ్రీ విత్ యువర్ పాయింట్, కానీ ఏంటంటే వాట్ ఐసే నేను ఏం చెప్పానంటే అని కూడా ఆమె చెప్తుంటే మీరు అర్థం చేసుకోకపోయినా ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా ఆడియన్స్కి చేర్చాలో, ఎవరి గురించి ఎలా బయట పెట్టాలో నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే అందరూ ఇక్కడ యాక్టర్సే, మనిషి తప్పు చేయకుండా ఉండడు, ఏదో ఒక సిచ్యువేషన్లో తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పుని ప్రతిసారి నేను రైట్ అని అనట్లేదు, కానీ ఒప్పుకుంటా, నేను తప్పుని ఒప్పుకుంటా. ఏది నువ్వేమన్నావు, చిన్నపిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థం చేయించాలి, ఏదో అన్నావు కదా, ఇక్కడ ఎవడు నేర్చుకోవడానికి రాలేదు, ఇక్కడ జనాల్ని పిచ్చోడని చేయడానికి వచ్చారు, జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికి నేను రాలేదు అని చెప్పి అంటాడు. ఒక వర్గం ప్రేక్షకులు నటరాజ్ మాస్టర్ లేకపోతే ఏమైపోతారు కదా. అంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ ఉంటేనే ఎంత లొల్లి పెంట తలకాయ నొప్పి, అంటే బేసిక్గా మనకున్న పర్సనల్ మెంటల్ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఈ అబ్బాయి మెంటల్ చేస్తాడు, ఎంత మెంటల్ రా అనే ఫీలింగ్ తోటి ఈ మెంటల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నట్టు. మనకున్న మెంటల్ టెన్షన్స్ అన్నీ వదిలేస్తారు. సో ఇప్పుడు నటరాజ్ మాస్టర్, హరీష్ వీళ్ళు లేకపోతే షోలో ఇంకేం ఉండదు, అసలు లేదు అంటారు. ఎందుకంటే జనరల్గా లవ్లీగా హ్యాపీగా, అంటే పచ్చని సంసారాన్ని చూస్తే ఏముంటుంది చెప్పి, అందులో నిప్పులు పోసి ఆ నిప్పులలో కింద మీద తొక్కిసలాడుకుంటా ఉంటే అవునా అలా జరిగిందా, టూ మచ్ వాళ్ళు అనుకునే జనం సప్పగా ఉంటే నటరాజ్ మాస్టర్ లేకపోతే ఎంజాయ్ చేయలేరు కదా. నటరాజ్ మాస్టర్ ఇట్లా పిచ్చి చేస్తేనే మీరంతా ఎంజాయ్ చేస్తారు, నాకు తెలుసు. దొంగలు
సో జనాల్ని పిచ్చోడు చేయడానికి వాళ్ళందరూ వచ్చారు. జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి ఎవరు రాలేదు. వాళ్ళంతా నార్మల్గానే ఉన్నారు. మీరు ఆగమాగం అవుతారు. ఎవరో ఏదో చేస్తున్నారు, ఏదో జరిగిపోతుందన్న టెన్షన్లో మీరు ఏదేదో చేసేసి తప్పులో కాలేసి పప్పులో కాలేస్తుంటే ఆ నిప్పుల మీద మరుగుతున్న పప్పులో కాలేయడం వల్ల నొప్పి వల్ల మీరు తైతక్కలాడుతూ ఉంటే జనాలంతా ఈ తిక్కలు చేష్టలు చూసి ఎంజాయ్ చేస్తారు. రైట్. ఈసారైనా స్ట్రైట్ 4 సార్లు ఆడాను నేను. 4 సార్లు ఆడాను కదా, ఈసారైనా ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఇది, ఈయన నిజాయితీ ఇది, ఈయన సిచ్యువేషన్ ఇది అని వాళ్ళు ఓట్లేసే దాకా ఫైట్ చేస్తా. దట్స్ ఇట్. అనగానే ఆల్ ది బెస్ట్ అని ఆమె చెప్పింది. ఏం మీరు ఒరుకున్నారు, నేను ఏదో చెప్దామని వచ్చిన నా మాట వాడు ఇంటలేరు కదా మీరు. నేనేం చెప్తా అని చెప్పి ఆమె థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, వెరీ నైస్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఒక హక్కిచ్చింది, వెళ్ళింది. పాపం. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతు కళ్యాణ్ ఉన్నాడు. నేను ఒకటి చెప్తా అన్నాడు కళ్యాణ్. నేను ఒకటి చెప్తా అక్క అంటే ఇప్పుడేం చెప్పకు, ఛాలెంజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడేం చెప్పకు, నువ్వు అవసరం లేదంటే. కాదక్క, ఇప్పుడు ప్రక్రియ గురించి డిబేట్ చేయాలి కాబట్టి డిబేట్ చేస్తాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి చెప్తాను. అంటే కళ్యాణ్ డిబేట్ చేసిన దాని గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. నీతో ఉండి ఇట్స్ ఓకే డన్, వదిలేస్తే అయిపోతుంది అంతే, ఇంకేముంది, బాధ ఉంది మాకు, బాధ ఉంది అక్కడ జరిగిన దానికి, వదిలేస్తే అయిపోతుంది అంతే, లైట్ తీసుకోవాలని. ఆ తర్వాత అప్పలరాజు అప్పలమ్మ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏదో ఫన్ చేయడానికి ట్రై చేసిరబ్బా, కానీ అక్కడ సోనియా ఉంది. సోనియాని ఎగ్జాంపులైజ్ చేసుకొని ఫన్ చేస్తే వర్కౌట్ అవుతుందా? కాదు. ఇక్కడ అభిమానిగా మీరు, సోనియా, సిద్ధు అక్కడ ఉన్నారు. సిద్ధు తర్వాత వచ్చిండే, సోనియా అక్కడ ఉంది. అయితే ఫన్లో భాగంగా వీళ్ళు ఏంటంటే, అప్పలరాజు ఏంటి అక్కడ కూర్చున్నావు, ఇక్కడ కూర్చోవచ్చుగా నా పక్కన, ఏంటి కాలు మీద కాలేసుకుని అంత ధీమాగా దర్జాగా కూర్చున్నావు ఏంటి అనగానే, ఏంటే తినేటప్పుడు వదిలేచుకే ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి అప్పలరాజు అన్నాడు అనమాట. అప్పలం ఉండి ఏంటి సరసాలు ఆపే, అప్పలరాజు ఉండి ఏంటి సరసాలు అని అంటాడు. అంటే సరసాలు ఎలాగ నువ్వు చేయట్లేదు కదా, అందుకే నేనన్నా చేస్తున్నా సరసాలు, ఇది చూడ ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళే సరసాలు చేస్తారని వాళ్ళ ఫీలింగు, వాళ్ళే సరసాలు చేస్తారని అనుకుంటారు వాళ్ళు అని ఇట్లా చెప్తుంది. ఏదో ఫన్ చేయడానికి ట్రై చేస్తాను. పక్కన సోనియా అయినది, సర్రని కాలింది. అవి కాలింది. మేము ఎప్పుడు అన్నాం వల్ల, మేము సరసాలు మేమే చేస్తున్నాం, ఇంకెవరు చేయట్లేదు, మేము అన్నామా అని చెప్పి సీరియస్ అయింది. తెలుసు కదా సోనియా ఈ పాయింట్ పట్టుకుంటుంది. మీరు ఆ రోజు అలా అనడం తప్పు. మేము సరసాలు చేస్తున్నాం, మేము మాత్రమే సరసాలు చేస్తున్నాం అని మీతో చెప్పామా, ఎవరితోటైనా చెప్పామా అని చెప్పి గట్టిగా ఏదో రోజు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది రిటర్న్ గిఫ్ట్ కింద. రైట్. నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమైనా ఎలాగైనా గేమ్ గెలవాలి. వీళ్ళు కూడా రంగు మార్చారు, ఊసరవెల్లిలాగా కలర్స్ మార్చారు. ఎవరు? సోనియా, సిద్ధు గురించి. వాళ్ళు కూడా మన మీదకి వచ్చారంటే ఇన్ని రోజులు మన ముందు చేతులు కట్టుకుని నిలబడి మీరంటే మాకు అది, మీరంటే ఇది అని చెప్పిన వాళ్ళు కూడా వచ్చి మన ముందు ఊసరవెల్లిలా రంగులు మార్చి డిస్రెస్పెక్టబుల్ కపుల్ అని చెప్పారంటే వాళ్ళు అని ఒక ఫీలింగ్ అన్నాడు. ఈయన గ్రూపులు ఫామ్ చేసిండు. ఆ గ్రూపులు వాళ్ళు చెప్పినట్టుగా వినకపోతే ఈయన హట్ అవుతాడు అంతే. సో ఎవరో ఒకరికి సేఫ్గా వేయాలని చెప్పి బకరాలు దొరికింది అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి వేస్తూ పోయారు. అయినా నువ్వు అంత రచ్చరచ్చ చేసావు కాబట్టి వాళ్ళందరూ పాయింట్ తీసి వేసిర్రు. అయినా రచ్చరచ్చ చేసిన తర్వాత నీతో చెప్తుంది, చూడు ఇక్కడ ఈ పాయింట్ నాకు నచ్చలేదబ్బా. ఏమంటుందంటే, నువ్వు సారీ ఎందుకు చెప్పావు అనవసరంగా, తప్పులకి సారీ చెప్పి అనవసరంగా సారీ చెప్పి కెమెరాలకు చెప్పి వీళ్ళకి చెప్పి ప్రేమ గురికి చెప్పి అందరికీ సారీలు చెప్పి ఆ తర్వాత మళ్ళీ వేయించుకోవడం ఒకటి, ఇది కరెక్ట్ కాదుగా అని అంటే నాకేమనిపించింది అంటే, సారీ చెప్పమని చెప్పింది నీతు గారు. అండ్ సారీ చెప్తే ఇక వాళ్ళ తప్పును వదిలేయాలి, దాన్ని పాయింట్అవుట్ చేయొద్దు అంటే మీరు ఒక షోలో ఉన్నారు, షోలో తప్పది. ఇప్పుడు సారీలు చెప్పుకున్న బిగ్ బాస్లో నామినేషన్ డే రోజు నామినేషన్ చేయాల్సి వస్తుంది, చేసినప్పుడు పాయింట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ కూడా పాయింట్స్ పెట్టాల్సి వస్తుంది. సారీ చెప్తే కాదు, సారీ అనేది మీ మేనర్స్, మీ ఇంగీతం. సో మీరు సారీ చెప్తే మీకే మంచిది. మీరు సారీ చెప్పిన తర్వాత వాళ్ళు పాయింట్అవుట్ చేయొద్దు అనడం తప్పు. ఎందుకంటే ఇక్కడ తప్పది, పాయింట్స్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి పెడతారు అంతే. సారీ చెప్పి మోకాల మీద కూర్చుంటే మళ్ళీ అవే పాయింట్స్ తీసుకొచ్చి వేస్తే సారీ చెప్పడం ఎందుకు అంటే, మీరు తప్పు చేస్తారని మీరు ఒప్పుకోవట్లేదు కాబట్టి సారీ చెప్పట్లేదు. అండ్ మీరు తప్పు చేస్తారనేది మీకు రియలైజేషన్ వచ్చినప్పుడు మీరు సారీ చెప్తారు, ఊరికైతే చెప్పరు కదా. అసలు మోకాల మీద కూర్చున్నాక ఇంకెందుకు అనవసరంగా అక్కడ వంగి ఇక్కడ వంగి అదే పాయింట్స్తో పొడిపించుకోవాలా అన్నట్టుగా నీతు గారు అంటారు. ఇవే ఆయన రెచ్చగొట్టే మాట్లాడినట్టు. ఇప్పుడు బేసిక్గా మీరు అక్కడ చేసింది అసలు, ఇప్పుడు సారీ చెప్పినందుకు వీళ్ళు పాయింట్అవుట్ చేయొద్దు అంటే మీరు కూడా పాయింట్అవుట్ చేయొద్దు. ఆల్రెడీ ఎప్పుడో అయిపోయిన పాయింట్స్ని తీసుకొచ్చి అసలు జాను 3 వారాల నుంచి 3 వారాలు బయటకు రాలి 4 వారాలు బయటకు రాలనే పాయింట్ మీరు ఇప్పటికీ మాట్లాడుతున్నారు కదా, అసలు మాట్లాడే పాయింటే కాదు. ఆ 3 వారాలు కూడా గేమ్ ఆడింది కాబట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యారు. అసలు ఆ పాయింటే మీరు పెట్టద్దు కదా. ఎవరి గురించైనా ఎక్కడెక్కడో వెనకటి పాయింట్లు తీసుకొచ్చి పెడతారు కదా, మీరు ఎందుకు పెడుతున్నారు? మీకు అనిపించింది పెడతారు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు పెడతారు. సారీ చెప్పేసిండు అంటారు. సరే సిద్ధు వచ్చిండు, కాదక్క పొద్దున ఒక పాయింట్ వస్తే చెప్తారు కదా, అలాగే నేను కూడా చెప్పాను అంతే అని అంటే నటరాజ్ మాస్టర్ ఉండి 100% నా మీద నాకు క్లారిటీ ఉంది అంటాడు. నీతో ఉండి మీరు పెట్టాకే డిస్రెస్పెక్ట్ అనే పాయింట్ అందరికీ దొరికింది. నటరాజ్ మాస్టర్ అది కూడా మంచిగా అయిందిలే, తర్వాత చెప్తా ఎందుకు మంచిగా అయిందో తర్వాత చెప్తా అంటాడు.
నటరాజ్ మాస్టర్ ఉండి అది కూడా మంచిగా సోనియా ఉండి నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే ఆయన మాట్లాడతారో సోనియా క్లారిటీగా ఈ పాయింట్ చెప్పింది. ఆమె కనిపించిన డిస్రెస్పెక్ట్ అనే పాయింట్ ఉంది, అది చెప్పింది. ఎప్పుడైతే ఆయన మాట్లాడతారో అప్పుడు నువ్వు ఆపుతావు. ఎప్పుడైతే ఆయన పీక్స్లోకి పోయి అరుస్తూ ఉంటాడో అప్పుడు నువ్వు ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయనతో పాటుగా అరుస్తావు. అదంతా నెగిటివ్గా పోతుంది. సో అది ఇదైపోతావు నువ్వు. లే ఆయన చేయబట్టి నాకు నెగిటివ్ వస్తుంది ఇట్లాంటి చెప్పినా అంతా డిస్రెస్పెక్ట్ కిందకి వస్తుంది అనగానే నటరాజ్ మాస్టర్ ఉండి యాక్ట్ చేయాలి. ఇక్కడ యాక్ట్ చేయట్లేదు మేము, అంతే అందరితో చాలా స్మూత్గా ఉన్నట్టు యాక్ట్ చేయాలి, ఎవరైనా లోలో ఉంటే వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేయాలి, ఇవన్నీ మాకు రాదు, అది ఒక్కటే చేయలేకపోయినాం. ఆ యాక్టింగ్ బాగుంటుంది కదా, ఆ యాక్టింగ్ బాగుంటుంది అంటే పోనీ చేయండి యాక్టింగ్ అంటారు సోనియా. పర్ఫెక్ట్గా చెప్పింది. పోనీ యాక్టే చేయండి. ఇప్పుడు లోలో ఒకరు ఉన్నప్పుడు పోయి ఓదార్చే క్రమం అనేది యాక్టింగ్ కిందకి కాదు. మాస్టర్కి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఒక డల్ ఉన్నాడంటే ఓడిపోయి బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావు, ఏం కాదులే, నెక్స్ట్ గేమ్ ఆడుదులే అని చెప్పడం యాక్టింగ్ కాదు. అది జనరల్ థింగ్, హ్యూమన్ నేచర్, మానవత్వ మైదానం, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, అవునా కాదు? అసలు దాన్ని యాక్టింగ్ అనడం తప్పు. అందుకే చెప్పింది ఇక సోనియా, అది యాక్టింగ్ అనుకుంటారు సార్, యాక్టింగే చేయండి, మీరు యాక్టింగ్ చేయండి, అలా చేయండి, నిజంగా అట్లా అనిపిస్తే చేయండి అంటే. ఇక నీతో ఉండి మళ్ళీ జాను గురించి చెప్తాను. ఆమె ఎట్లా మాట్లాడింది తెలుసా? ఆమె మాట్లాడింది ఎంత మాట్లాడింది, ఇట్లా కళ్ళు తెరిచి ఇంత ఎదుటి పర్సన్ మాట వినబడకుండా గట్టిగా ఆమె చేసింది అర్థం కాలేదా వాళ్ళకి? ఆమె చేసింది కనవలేదా ఎంత అన్నదో? ఆ కళ్ళు అలా పెట్టి అది అర్థం కదా, వాయిస్ వినబడదు, అందుకే దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. నేను అంతే సోనియా ఉండి నేను అనేది అది కాదు, నేను హోస్ట్ ముందు ఈయన గురించి మీరు చెప్పిన విధానం అనవసరంగా వచ్చాము ఇక్కడికి అని డిస్రెస్పెక్ట్గా మాట్లాడిన దానికి నేను డిస్రెస్పెక్ట్ అనేది ఇచ్చిన అనగానే నటరాజ్ మాస్టర్ ఉండి ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు పాయింట్స్ ఇచ్చావు, నువ్వు అందరికి పాయింట్స్ ఇచ్చావు, తప్పే అది అంటే నీతో ఉండి నువ్వేం చేసావు అదే చెప్పాను అంటే చెప్పకూడదు అంతే. జడ్జెస్ కూడా ఆ పాయింటే ఎత్తారు, నువ్వు పాయింట్స్ ఇచ్చావు అందరికీ, నువ్వే పాయింట్స్ ఇచ్చావు అందరికీ అని చెప్పి చెప్పిండు. కోపం వచ్చింది, కోపానికి వచ్చినాడు నీతో మీద. నీకు తెలివి లేకుండా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు అట్టెట్ అంటావు, ఈయన వల్లే పోయింది అని అంటే అందరూ కూడా అదే పాయింట్ పట్టుకుంటారు కదా అని సెన్స్. నెక్స్ట్ ఇక భానుజాను మాట్లాడుకుంటారు, 3 వారాలు బయటకు రాలే అని ఇట్లా చెప్పడం అనేది అప్పుడే చెప్దాం అనుకున్నాను నేను అంటాడు భాను. ఏంటి అని అంటే ఓన్లీ మీరు అండ్ అంజలి అక్కతోటే మాట్లాడలేదు, మీరు చూపిస్తున్న హీట్ రేట్ వల్లే లోపల ఉండిపోయింది తప్ప ఇంకేం లేదు, మీరే స్ప్రెడ్ చేశారు ఆమె ఎవరితో మాట్లాడతలేదు అనే పాయింట్, మీ ఇద్దరితోటే మాట్లాడలేదు అందరితో మాట్లాడింది అని చెప్దాం అనుకున్నా అని చెప్పి భాను అంటాడు. నటరాజ్ మాస్టర్ ఉండి రియల్గా ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని నా కోరిక గెలవాలి అని ఒక్కసారి నేను అనుకుంటున్నా అని చెప్పి నటరాజ్ మాస్టర్ చెప్తాను. నటరాజ్ మాస్టర్ బాధ ఏంటంటే నేను రియల్, మిగతా వాళ్ళంతా ఫేక్, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, మిగతా వాళ్ళంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, నేను కరెక్ట్గా ఉన్నా, మిగతా వాళ్ళంతా ఫేక్, నేను బాగున్నా, నేనే రైటు, మిగతా వాళ్ళంతా రాంగ్. ఇవన్నీ చూసి నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించాలి, 3 సార్లు 4 సార్లు వచ్చిన రియాలిటీ షోస్కి ఇక గెలిపిస్తలేరు, మీరు గెలిపించాలి, నేను రైట్ అనేది మీకు అర్థమవుతలేదు అని చెప్పి ఆయన మొత్తుకుంటాడు అన్నట్టు. ఆయన రైట్ అనేది ఆయనకే తప్ప ఇంకెవరికి, అంటే ఆయన అంతే, ఆయన అనుకున్నదే రైట్, ఆయన లోకంలో ఆయన కరెక్ట్, ఆయన హాలిసినేషన్లో ఆయన కరెక్ట్ అనేది ఆయన ఫీల్ కదా. సో అది మనకు కూడా ఎక్కిచ్చేసి ఒప్పించేసి గెలివి చేయాలి అని ఆయనకు ఉంది, కానీ అది కాదు. ఎందుకంటే బయట నుంచి చూస్తే అర్థమైపోతుంది ఆయన చేసేదంతా పిసిపిసా అని. ఇక భానుకి ఆ రూమ్లో ఉన్నప్పుడు వీళ్ళు బయట మాట్లాడి వినబడుతుంటే ఎలా గెలవాలి అది సంథింగ్ ఏదో వినబడగానే, గెలవాలంటే ఎవరు ఆపుతున్నారు వాళ్ళని, ఎవరు గెలవకుండా చేస్తున్నారు చెప్పండి, ఎవరు గెలవకుండా చేస్తున్నారు అని భానుతో చెప్తాను, ఎవరు ఆపుతున్నారు ఆయనని గెలవకుండా అని. అయితే ఆయన మాట్లాడుకున్నది వేరే, అయితే బాగా ఉండి మొత్తం ఇని మాట్లాడదాం ఆగా అన్నాడు. ఇక్కడ బయట టాపిక్ వేరే ఉండేసరికి వాళ్ళు కూడా టాపిక్ మార్చేసుకున్నారు. సో నటరాజ్ మాస్టర్ ఉండి కళ్యాణ్, సిద్ధు నువ్వు బయట ఉంటే ఎలా బిహేవ్ చేస్తావు కళ్యాణ్ చెప్పు అంటే కళ్యాణ్ ఉండి సిద్ధు గురించి కూడా పొద్దున మేము మాట్లాడుకున్నాం, వసంతి దగ్గర ఒక పాయింట్ వచ్చింది, సిద్ధు కూడా అంత కామ్ పర్సన్ ఏం కాదు, అతను కూడా అగ్రెసివ్ పర్సనే, కానీ అగ్రెషన్ని చూపిస్తలే, ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోలింగ్లో ఉంటున్నాడు, బికాజ్ ఇట్స్ ఎ నేషనల్ టెలివిజన్ అని అన్నాడు. అనగానే సోనియాకి సడన్గా కాలింది, రాంగ్ తప్పు చెప్తున్నావు నువ్వు, 3 years బ్యాక్ ఆయనకు అగ్రెషన్ ఉండేది, తన కోపాన్ని తగ్గించుకున్నాడు ఆయన అని చెప్పి చెప్తాను సోనియా. నాకేం అనిపించిందంటే సిద్ధు 3 years బ్యాక్ కూడా అగ్రెసివ్ ఇన్ ద సెన్స్, ఆయనకి ఏదైనా పర్సనల్ కోపం వస్తే గోడలు గుద్దుకున్నట్టు అంట ఆయన చెప్తాడు, అది లేదు ఇప్పుడు అని చెప్తాడు. ఆయన బూతులు ఒకటే కంట్రోల్ చేసుకుంటున్నాడు, ఎవరైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో బూతులు అంటే ఈవెన్ మన ఇంట్లో మనం బూతులు మాట్లాడడం, బయటకు పోతే ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతాం, జస్ట్ టైం పాస్కి సొల్లు పెట్టినప్పుడు ఏదో ఒకటి బూతులు గీతులు అన్నీ వస్తాయి, ఫ్రీగా ఫ్రెండ్స్ తోటి ఏంటంటే ఫ్రీగా మాట్లాడేస్తాం కాబట్టి అప్పుడు వస్తాయి. ఇక ఆ తర్వాత మనం ఎక్కడికి పోయినా సొసైటీలో మనం మర్యాదగానే మాట్లాడతాం. సిద్ధు కంట్రోల్ చేసుకుంటుంది ఏం లేదు, వాళ్ళు ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నట్టే అంతే. ఆయన అగ్రెషన్ అంటే ఆయన పెద్ద అగ్రెషన్ కాదబ్బా, ప్రతి మనిషికి కోపం అవుతుంది, ఆయన అగ్రెసివ్ పర్సన్ కాదు, కళ్యాణ్ లాంటి అగ్రెసివ్ పర్సన్ కాదు, నటరాజ్ మాస్టర్ లాంటి అగ్రెసివ్ పర్సన్ కాదు. సో సోనియా ఉండి రాంగ్ అన్నది, సిద్ధు ఉండి గోడలు గుద్దుకునేవాడిని అప్పట్లో ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటా అంటే అది కోపం కాదు, పక్కన వాళ్ళ మీద చూపించాలనుకునేది చూడు గది కోపం కిందకి వస్తుంది. ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నది బూతులు మాత్రం అన్నాడు. ఇక భాను ఉండి అక్కడ భానుజాను మాట్లాడుకుంటారు కదా, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈయన అంతే చిన్ను వదిలేసే, ఆయనకు అర్థం కాదు, ఆయన ప్రపంచంలో ఆయనే కరెక్ట్, అంతే, ఆయన ప్రపంచంలో ఆయన కరెక్ట్,
జాను ఉండి 2-3 రియాలిటీ షోస్ చేశాను, వెళ్ళొచ్చాను అన్నాడు కదా! మరి ఇంకా ఎక్స్‌పీరియన్స్‌డ్ కదా! ఆయన ఇంకెట్లుండాలి? ఆయనకు అన్నీ తెలిసుండాలి. ఆయన ఎట్లా మాట్లాడాలో ఆయనకి ఐడియా ఉండాలి కదా! అంటే ఆయన అంతే ఇంక ఆయన అట్నే అరుస్తాడు అంతే. ఆయన ఏమంటాడంటే నేను ఇట్లనే ఉంటా అన్నాడంటే, నువ్వు అట్నే ఉంటే నేను ఇట్లనే ఉంటా మరి. అంతే ఉంటదంటే అంతే అయితది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. మాటలు అన్నారు, విన్నాం. ఇప్పుడు నెక్స్ట్ మాటలంటే వినం. మేము కూడా మాటలంటాం అని చెప్పి జాను అంటుంది. అనలేరు. అందరి వల్ల కాదు మాటలనడం. అది ఊరికే నోరు జారడం అందరి వల్ల కాదు. మనకి ఆటోమేటిక్‌గా వస్తది. అవతలోడిని కొట్టాలంటే ఎవరైనా కొడతారు. కానీ కొట్టినప్పుడు అవతలోడికి ఇది కూడా దెబ్బ తాకుతది కదా! అయ్యో! అనే సెన్స్ ఉంటది చూడు. అది కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ అందరికీ ఉంటది. మాక్సిమం పీపుల్‌కి ఉంటది. కొంతమందికి ఉండదు. నెక్స్ట్ శాండ్రా నీతు వాళ్ళతోటి మాట్లాడతాను. వాళ్ళ బాధలో వాళ్ళు, వాళ్ళ లొల్లిలో వాళ్ళు, వాళ్ళ పంచాయతీలో వాళ్ళు ఉన్నారు. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు. ఇక్కడ శాండ్రా వచ్చి నిన్న మీరు ఒక మాట అన్నారు నాకు బాగా బాధొచ్చేసింది అక్క అన్నది. ఏంటి అంటే అది ప్రక్రియలో పొయ్యాలి అక్క బురద. పొయ్యాలి అన్నప్పుడు మీరన్నారు నువ్వు కూడా ఒక ఆడదానివే కదా! అని అట్లాంటి మాటలు అన్నారు కదా! అది అనకుండా ఉండాల్సింది, అది రాకుండా ఉండాల్సింది బాలేదది అన్నట్టుగా చెప్పింది. మనకు కూడా అనిపించింది. ఏంది మరి ఇట్లా మాట్లాడుతుంది ఈమె. నువ్వు కూడా ఒక ఆడదానివే కదా! ఇప్పుడు స్నానం చేయాలంటే ఎంత కష్టం, బాత్రూమ్ కూడా వాడదన్నావు ఇట్లాంటివి అన్నది కదా! అట్లాంటి మాటలు అవసరమా? ఏం మాట్లాడతారు ఈళ్ళు అనే ఫీలింగ్ వచ్చింది కదా! సో, ఇక్కడ శాండ్రా అదే బాధపడ్డదని చెప్తుంటే నటరాజ్ మాస్టర్ ఉండి బాత్రూమ్ విషయంలో 3 డేస్ నువ్వేం చేసుకుంటావో చేసుకో. నేను అగ్రీ చేయను నువ్వు చెప్పిన దానికి. నీకు పవర్ ఉంది నువ్వేం చేస్తావో చేసుకో. నేను ఏది చేసుకోవాలో అది చేసుకుంటా అని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటాడు. అంటే అది కాదు అంటే నీతో ఉండి బట్టలు లేవు ఈ రోజుకి నైట్ డ్రెస్‌లో ఉన్నా ఇప్పుడు నేను అని అంటాంది. ఈళ్ళ బాధ ఈళ్ళది. 9 సూట్ కేసులలో బట్టలు తెచ్చుకోలేదా ఈళ్ళు. శాండ్రా ఉండి ఏదైతే ఏంటి నువ్వు కూడా ఆడదానివే అనడం మాత్రం రాంగ్ అక్క ఏదైతే ఏంది కానీ అట్లా అనకూడదు అన్నట్టుగా అంటుంది. నీతో ఉండి క్లోజ్డ్ రూమ్ వాడొద్దు అని అన్నావు. ఎవరికి అప్పటిదాకా లేదు ఈ పాయింట్. నువ్వు చెప్పేదాకా తెలియదు ఎవరికి కూడా. నువ్వు అనవసరంగా చెప్పావంటే ఎందుకు తెలియదు ప్రేమ గురికి అన్నం మూసుకున్నాడు కాబట్టి మీకు ఇదంతా కూడా ప్రేమ గురించి చెప్పాలి. అంటే ఇంకో పాయింట్ కూడా ఉందన్నట్టు ఇక్కడ. రూమ్ లోపలనే ఉండాలి బయటకు రాకూడదని నువ్వు అన్నావు. అది కూడా నాకు నచ్చలేదు. నేను కూడా హట్ అయినా అక్కడ నీతో అన్నది. అంటే ప్రేమ గురించి చెప్పిండు లోపల ఉండమన్నాడు. ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి మనం లోపల ఉండాలి కదా అని చెప్పిన అంతే. అంటే నటరాజ్ మాస్టర్ నుండి మేము ప్రేమ గురితో మాట్లాడి అన్నీ చేస్తున్నాం. డైరెక్ట్గా వెళ్ళట్లా ఏదన్నా కానీ ఆయనకు చెప్పుకుంటున్నాం ఓకే అన్నట్టు చెప్తాడు. జర బెదిరించినట్టే నువ్వేం చెప్పినా నేను జాను వసు వీళ్ళు మాట్లాడుకుంటారు. ప్రక్రియలో డిస్రెస్పెక్ట్ అనే పాయింట్ మీదకి వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే రా బామ్మది నీకే ఇస్తా అంటే నువ్వు ఎందుకు అట్లా తీసుకున్నావు, అట్లా తీసుకోవద్దు కదా, మజాక్గా చెప్పి తీసుకోవడం అది కరెక్ట్ కాదు కదా, ఆ మజాక్లా అంటే ఊరికనే సేఫ్గా వేస్తున్నా అనడం కరెక్ట్ కాదు కదా. అంటే సేఫ్ అని చెప్పిన తర్వాత మేము ఏం చేస్తాం మరి, డిఫెండ్ ఎందుకు చేసుకున్నారు, ఊరికే డిఫెండ్ చేసుకున్నారు అంటే చెప్పినప్పుడు డిఫెండ్ చేసుకోకపోతే కరెక్ట్ కాదు కానీ డిఫెండ్ చేసుకున్నా అని చెప్పి వాసు చెప్తాను. అదే నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ఊరికనే కళ్యాణ్కి సరదాగా ఇట్రా సేఫ్గా ఆలోచన చేస్తున్నా దా బామ్మది నీకే ఇస్తా అని చెప్పి అనడం అది కరెక్టా, తీసుకోకూడదని జాను పాయింట్. అది నెక్స్ట్ శ్రీముఖి వచ్చి గోల్డెన్ హ్యాండ్ కాస్టింగ్ ఒకటి అయింది అన్నట్టు. ఆ హ్యాండ్స్ ఉన్నాయి కదా వైట్ కలర్ ఉన్నాయి కదా దానికి గోల్డ్ కోటింగ్ ఇచ్చారు. ఎందుకు గోల్డెన్ కపుల్ అయిన వాళ్ళు గోల్డ్ కోటింగ్ ఇస్తారు అన్నట్టు. గోల్డెన్ కపుల్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన వాళ్ళకి 1 2 3 4 5 అని చెప్పి పెట్టిరు, ఒక మెట్లు పెట్టిరు. ఫస్ట్ ప్లేస్లో ఇది మహేష్ అని చాంటా వాళ్ళది గోల్డ్ కోటింగ్ వేసేసి పెట్టేసారు. సో అట్లా మీది కూడా కావాలి, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎవరుంటో చూద్దాం, ఇద్దరు ఎలిమినేట్ టైటిల్ ఎవరో చూద్దాం అన్నట్టుగా చెప్పేసి ఇప్పుడు నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా, అందరికి 25 పాయింట్లు ఇస్తున్నా, ఆ 25 పాయింట్లు మీకే అన్నది అనగానే అందులో ఏదో మతరాబు ఉంటుందిలే అని చెప్పి నటరాజ్ మాస్టర్ అన్నాడు. అనగానే మతలబా ఏం లేదు మతలబు, ఇప్పుడు మనం ఒక బజర్ పెడుతున్నాం, 3 ఛాలెంజెస్ పెడుతున్నాం, ఎండ్యూరెన్స్, మెంటల్ ఎబిలిటీ, స్ట్రెంగ్త్. ఇక్కడ బజర్ని ఎవరైతే ఫస్ట్ కొడతారో బజర్ ఎట్లా వస్తుంది సౌండ్, ఒక అలారం వస్తుంది. అలారం కాదు అది అలాం అంటారట. అలారం అనేది అంటాం కదా మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి, ఈ మధ్యలో ఏంటన్నా అనద్దట, అలాం అన్నట్టు. అలారం అంటే తెలుగు అయిపోద్ది అన్నట్టు, అలాం అంటే ఇంగ్లీష్ అన్నట్టు. ఓకే అమ్మో టఫే ఇంగ్లీషు. 6 పెడతారు పలకూడదు అంటారు, మరి 6 తీసిపోయి దుబ్బచ్చుగా దొబ్బరు. ఎందుకు ఈ సైలెంట్ పదాలు తీసేయచ్చు కదా, స్పెల్లింగ్ అని ఈజీ అవుతుంది అంటే వినరు. అలాం కదా, నాకు అర్థం కాదబ్బా ఇంగ్లీష్లో అన్నీ వింతగా ఉంటాయి. దీనికి పెద్ద సైన్స్ ఉంటుంది మళ్ళీ వెనకాల. ఏమైనా గట్టిగా మాట్లాడితే నీకు తెలియదురా, నీకు అది తెలియదు, ఫొనెటిక్స్ నిమ్చుగా అంటారు. అవన్నీ ఎందుకు, బిఎస్ బూస్ట్ ఎందుకు కావాలి, బూస్ట్ ఎందుకు అవ్వద్దు, బస్ ఎందుకు కావాలి, ఎందుకు యూ సౌండ్ ఫర్ ఆ అన్నప్పుడు పుట్టు ఎందుకు అవుతుంది, పియూటి పుట్టు ఎందుకు కావాలి, పట్ట కావాలిగా ఎందుకు కాదు అంటే దానికి సైన్స్ ఉంటుంది. మళ్ళీ సైన్స్ అంది ఎందుకు దండగా, ఎందుకు మనం కాంప్లికేట్ చేసుకొని బతకడం తప్ప, అన్నీ కాంప్లికేట్ చేసుకొని దాన్ని వెనకాల సైన్స్ అంటాం, దాని వెనకాల సైన్స్ బదులు సింపుల్గా పెట్టుకోవచ్చు కదా, ఎందుకంత టార్చరు, సింపుల్గా అందరికీ ఈజీగా ఉండేటట్టు. సరే వద్దులే మళ్ళీ గట్టిగా మాట్లాడితే మనకేం తెలియదు అంటారు. రైట్. అయితే ఈ గేమ్ గురించి
చెప్పింది. ఒక అలారం వస్తది. అని ఒక సైరన్ వస్తది. ఆ సైరన్ వచ్చినప్పుడు బజర్ కొట్టాలి. బజర్ ఎవరైతే కొడతారో ఆ కపుల్ వేరే కపుల్‌ని చూజ్ చేసుకోవచ్చు. ఆపోనెంట్‌గా చూజ్ చేసుకొని ఆ గేమ్ ఆడొచ్చు. ఎండ్యూరెన్స్ ఫస్ట్ ఉంది. సో, టీవీలో ఒకటి వస్తది చూడండి అంటే ఎండ్యూరెన్స్ వచ్చింది. సో, ఇప్పుడు మీరు ఆడాలి. ఆడితే మీరు గెలిస్తే మీ 25 పాయింట్లు మీకే ఉంటాయి. కానీ ఓడిపోతే మీ 25 పాయింట్లు 0 అయిపోతాయి. అంతే. ఇప్పుడు పక్కనోళ్ళది మనం లాక్కునేది ఏం లేదు. పక్కనోళ్ళది లాక్కోవచ్చు అంటే వీళ్ళంతా టాప్‌లో ఉన్నోళ్ళని టార్గెట్ పెట్టుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్ వసంతి వాళ్ళని, నూకరాజ్ ఆసియా అండ్ నటరమాస్ నీతులాగా టాప్‌లో ఉన్నోళ్ళని టార్గెట్ పెడతారు. ఇప్పుడు వాళ్ళని టాప్‌లో ఉంచడానికి మొన్నటిసారి 100 పాయింట్లు ఇవ్వలే. టాప్‌లో ఉన్నోళ్ళని టాప్‌లోనే ఉంచారు. 50 ఇచ్చిర్రు. గుర్తుందా? పోయిన వీక్. టూ మచ్ కదా! వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట మేనేజ్మెంట్‌ది. సో, అందరూ బజర్ కోసం ఎదురు చూడండి అని చెప్పింది. ఓకేనా అని చెప్పి ఇగ వసంతి, కళ్యాణ్ యూ ఆర్ ఓకే ఫర్ ద ఎండ్యూరెన్స్. సో, వెళ్ళిపోయిన తర్వాత ఇంక అందరూ మాట్లాడుకుంటున్నాడు. మనం ఎండ్యూరెన్స్‌కి ఓకే కదా అని జాను, కళ్యాణ్ ఎవరన్నా కొడితే నిన్ను సెలెక్ట్ చేసుకోరు చెప్తున్నా. బజర్ కొడితే జాను చెప్తది. కళ్యాణ్ బజర్ ఎవ్వరు కొట్టినా నిన్ను సెలెక్ట్ చేసుకోరు. ఎందుకంటే ఎండ్యూరెన్స్ నీ వల్ల అయితది అని చెప్పి వాళ్ళు తీసుకోరు అని చెప్పి డిస్కషన్ చేస్తున్నారు. అందరూ బజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ సీరియస్‌గా వెయిట్ చేస్తున్నాడు. సోనియా ఇట్లా చూస్తాను సిద్ధు అందరూ రెడీగా ఉన్నారు. నువ్వు రాజు కామెడీ చేస్తాడు. మాస్టర్ అందులో ఏమన్నా కనబడుతుందా? అలాగే చేస్తున్నారేంటి అంటే ఆయన జోకులు వేద్దన్నాడు. సీరియస్ అని చెప్పి మహేష్ అండ్రా వాళ్ళు మానిటర్స్ చూసుకోవాలి. ఒక మానిటర్స్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే ఎవరూ లేకపోతే బజర్ మోగితే అలారం మోగితే మీరు బజర్ కొట్టొచ్చు. మీరు కొట్టి ఇద్దరిని ఎవరినైనా కాంపిటీషన్కి పంపొచ్చు అని చెప్పారు. సో, కళ్యాణ్, భాను, వసంతి వీళ్ళంతా ఎదురు అంటే కళ్యాణ్ ఏమంటాడంటే ఏదైనా ఆడేదే, నేను కొట్టను బజర్, ఎవ్వరు కొట్టి ఎవ్వరు ఎట్లా సెలెక్ట్ చేసుకుని నేను ఆడేస్తా అన్నట్టుగా ఉన్నాడు. కళ్యాణ్ నుండి రాసి ఉన్నదే జరుగుతుంది, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది, ఎవరైనా ఏదైనా ఆడేస్తాను నేను అన్నట్టు చెప్తాను. కాన్ఫిడెన్స్ అది వెరీ నైస్. ఆసియా బజర్ కాడ వెయిట్ చేస్తూ ఉంది. నటరాజ్ మాస్టర్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఆసియా బజర్ కొట్టేసింది. అనగానే ఆసియా పోయి కొట్టేసింది. నటరాజ్ మాస్టర్ కొట్టలేకపోయాడు. నటరాజ్ మాస్టర్ చెయ్యి కూడా ఆడబట్టలేదు. భాను కొట్టేసిండు. అంటే భాను దాని తర్వాత మిగతా వాళ్ళందరూ పెట్టారు కానీ నటరాజ్ మాస్టర్కి చెయ్యి పెట్టడానికి దొరకలేదు. గోరు గుచ్చుకుపోయింది అంటాడు ఆయన. సో, ఆసియా ఎందుకు కొట్టింది అంటే పొట్టిగుంది కాబట్టి ఈజీ అయిపోయింది ఆమె అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ తర్వాత ఒక కన్క్లూజన్ ఇచ్చింది కానీ అది కూడా రాంగ్. ఎవరైతే క్విక్గా రియాక్ట్ అయ్యారో వాళ్ళు. యాక్చువల్ అక్కడ అప్పుడే బజర్ గురించి ఆసియా మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. బజర్ మోగే కంటే అంటే అలారం మోగే కంటే ముందు ఆసియా అంటది, ప్రేమ గారు మీరు నవ్వుకుంటున్నారని నాకు తెలుసు అనగానే బజర్ మోగింది. అసలు ఆమె కాన్సన్ట్రేషన్తో కూడా లేదు. టక్కన బజర్ మోగానే టక్కన క్విక్ రియాక్షన్ వచ్చేసింది. అయిపోయింది. ఆసియా నూకరాజు మాట్లాడుకుంటారు. కళ్యాణ్కి షోల్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎండ్యూరెన్స్లో అతను చేయలేడు. మొన్న కూడా మోసినప్పుడు కూడా ఆయన వల్ల కాలేదు. అండ్ ఎండ్యూరెన్స్లో ఆయన మీద ఇదివరకు గెలిచినా కూడా నేను. సో, ఎండ్యూరెన్స్ మనం ఆయన మీద అయితే ఈజీగా అవుతుంది. లేదంటే అభిమానికి ఆమె రోజులు వాళ్ళకు కూడా ఎండ్యూరెన్స్ అంతగా ఉండదు కాబట్టి వాళ్ళ మీద ఆడితే గెలుస్తాము. మూడోది భాను జాను వాళ్ళ ఆప్షన్. ఎందుకంటే భాను కూడా కొంచెం ఎండ్యూరెన్స్లో కష్టమవుతుంది. ఆయనకు కూడా ఫీవరు, కాలు నొప్పి ఇవన్నీ ఉన్నాయి కదా. రీసెంట్గా ఫీవర్ వచ్చింది కాబట్టి ఈజీగా వాళ్ళ మీద గెలవచ్చు అన్న సెన్స్లో ఉన్నారు. అండ్ నూకరాజు ఉండి సిద్ధు, సోనియా కూడా ఓకే, అభిమానికి ఆమె ఓకే, జాను బాను అయినా ఓకే అన్నట్టు వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు. కానీ ఏంటంటే కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా గెలిచినట్టుగా ఉంటుంది అన్నట్టు కూడా అనుకున్నారు వీళ్ళు. అంటే అది అన్నీ కాదు, మనం వీళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మనం డిసైడ్ అవుదాం అన్నట్టుగా అనుకున్నారు. కట్ చేస్తే జాను బాను నుండి నమ్మకం ఉందా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అంటే కొట్టేద్దాం, ఖచ్చితంగా కొట్టేద్దాం. బాను నుండి ఇక్కడి వరకు లక్ లేకుండా వచ్చింది మనం మాత్రమే, పర్ఫార్మెన్స్ తోటే మనం వచ్చినాం. సో, ఇప్పుడు అందరి పర్ఫార్మెన్స్లు ఇట్లా ఉండొచ్చు, మనది మాత్రం ఇట్లా డౌన్ నుంచి స్టార్ట్ అయ్యి పైకి పోయి అటు నుంచి వెళ్ళి మళ్ళీ పైకే పోతుంది. అసలు మనం తగ్గలేదు, మనం గట్టిగా ఆడదాం అన్నట్టు అనుకున్నట్టుగానే చేసిరు, సాధించారు. సోనియా, సిద్ధు శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చి ఎవరు కొట్టిరు బజర్ అని అంటే ఆసియా అంటే జింక పిల్ల ఆసియా సూపర్, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆపోనెంట్గా అంటే భాను అండ్ జాను వాళ్ళు అన్నారు. ఓకే అని చెప్పి ఇది ఒక వాటర్ ఎండ్యూరెన్స్ టాస్క్ అని చెప్పి బయటకు పట్టుకుపోయింది. 2 పూల్స్ ఉన్నాయి, ఐస్ వాటర్ ఉన్నాయి. సో, అందులో ఈ రాడ్ ఇచ్చేసింది. స్టార్టింగ్లో చెప్పినా కదా, ఆ రాడ్కి అటు ఇటు అడ్జస్ట్ ఇట్లా హోల్డర్స్ లాంటివి ఉన్నాయి. అవి ఇట్లా పైకి నొక్కేటట్టుగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా కిందికి వెళ్ళి ఒత్తితే అటు ఇటు 2 స్విచ్లు ఉన్నాయి. 2 కలిపి ఒత్తితే మాత్రం లైట్ వెలుగుతుంది. సో, అటు వైఫ్ ఇటు హస్బెండ్ పట్టుకొని పట్టుకోవాలి. దాని మీద ఒక హార్ట్ షేప్ సింబల్ ఉన్నది ఒకటి పెట్టారు. అది పడిపోవద్దు. ఇక్కడ ఈ లైట్ ఆఫ్ కావద్దు అన్నట్టుగా పెట్టారు. ఐస్ వాటర్లో కూర్చుని పట్టుకోవాలి. చాలా టఫ్. ఐస్ వాటర్ మొత్తం మునిగినట్టే, సగం పైన మునుగుతుంది బాడీ. సో, అట్లా ఐస్ వాటర్లో కూర్చొని చేస్తుంటే చాలా టఫ్ అయింది. అయితే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి భాను జాను వాళ్ళ దాంట్లో మహేష్ సెంటర్ వాళ్ళు ఐస్ క్యూబ్ పెడుతున్నారు. అంటే ఎవరికైనా పెట్టొచ్చు అని చెప్పి ఆప్షన్ ఇస్తే మహేష్ సెంటర్ వాళ్ళు భాను జానుకే పెట్టారు. ఒకసారి నూకరాజ్ ఆసియాకి పెడితే అక్కడ కూడా ట్విస్ట్ ఇచ్చింది మళ్ళీ. అంటే ట్విస్ట్ కాదు, వాళ్ళ మైండ్ని కొంచెం పొల్యూట్ చేసింది శ్రీముఖి. ఏంటంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా. ఇద్దరికీ ఇచ్చేసి ఈక్వల్ చేసేద్దాం, సమానం చేసేద్దాం అని చూస్తున్నారా, ఒకరి ఆటను కష్టం చేస్తున్నారా, ఆడియన్స్కి ఏం అర్థం కావట్లేదు మీ ఉద్దేశం ఏందనేది అని చెప్పంగానే ఇంకా భాను జానుకి మాత్రమే పెట్టారు. వాళ్ళని టఫ్ చేయాలని చూడకుండా మానిటర్స్ అనేటోళ్ళు ఇద్దరికి ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తే అది ఎవరు గెలిస్తే వాళ్ళు గ్రేట్. కానీ మీరు ఇట్లా చేయడం వల్ల భాను జాను వాళ్ళు సూపర్ తోపు అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా సామాజిక న్యాయం అనేది చేసిరనుకో, ఒక్క సైడ్ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే నిజంగా
నూకరాజు వాళ్ళంటే మీకు ఇష్టం ఉండి చేస్తే అది వేరు. ఇక్కడ వీళ్ళ లాజిక్ ఏందంటే భాను, జాను వాళ్ళకి పాయింట్స్ మాకు నియర్ బై ఉన్నాయి. నూకరాజు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మీరు మొన్ననేమో కళ్యాణ్, వసంతి వాళ్ళని కొట్టాలి. కళ్యాణ్, వసంతి వాళ్ళకి మీరు టార్గెట్ చేయాలి. వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటే చెయ్యాలి అని చెప్పినోళ్ళు ఇప్పుడేమో మీకంటే తక్కువ ఉన్న వాళ్ళతోటి అంటే మీకంటే తక్కువ ఉన్న వాళ్ళని తొక్కాలనే థాట్ తోటి ఉన్నారు చూడు. అది చాలా మూర్ఖత్వమైన థాట్. మీరే మొన్న అట్లా అన్నారు, ఇప్పుడేమో ఇట్లా చేశారు. నూకరాజు వాళ్ళు మీకంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కదా ఓడిపోవాలని కోరుకునేది, మీరు కోరుకోలేదు ఎందుకు? వాళ్ళని కదా ఆపాలని చూడాలి, ఆపలేదు ఎందుకు? ఇక్కడ ఏంటంటే భాను, జాను అంటే నచ్చట్లేదు అంతే. నచ్చకనే ఇది ఇక్కడ ఏముండదు అబ్బా. ఒకరంటే హేట్రేట్ వచ్చిందంటే ఏదో ఒక రీజన్ చెప్పుకొని వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తారు, అంతకు మించి ఇంకేముండదు. మసి మారడిగా చేస్తారు కానీ మ్యాటర్ ఏంటంటే నచ్చకపోతే ఆపేద్దామని చూస్తారు అంతే. నెక్స్ట్ 2 నిమిషాలకి, 11 నిమిషాలకి, 13 నిమిషాలకి, 15 నిమిషాలకి, 17 నిమిషాలకి, 19 నిమిషాలకి ఇట్లా పెడుతూ పోతురు ఐస్ అనేది. సో మొత్తానికి అయితే 19 నిమిషాలకి నూకరాజు ఆసే వాళ్ళది ఓడిపోయారు. అయితే మధ్యలో 17 నిమిషాల టైంలో ఐస్ క్యూబ్ 5ఓసారి పెడుతున్నప్పుడే అక్కడ కళ్యాణ్ అంటాడు, ఓకే గైస్ యు ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్, వెరీ నైస్, గట్టిగా అంటే నటరాజ్ మాస్టర్ ఇట్లా సీరియస్గా చూసిండు. నటరాజ్ మాస్టర్ చూపంది ఎక్కడ ఉంది తెలుసా? జాను బాను వాళ్ళని మాత్రం చూసుకుంటూ గర్జు పెట్టుకొని చూస్తాడు. అబ్బా ఎంత గలీజ్గా అనిపిస్తుంది, అంత గలీజ్గా అనిపిస్తుంది. ఇట్లా చూస్తాడు. ఇట్లా ఎందుకు చూస్తుండు? నూకరాజు ఆ సేవలు గెలవాలి, వీళ్ళు ఓడిపోవాలి, వీళ్ళ లైట్ ఎప్పుడు ఆఫ్ అయిపోద్దా అని చెప్పి ఎదురు చూస్తాడు. శ్రీముఖి అంటేనే ఉంది, నటరాజ్ మాస్టర్ చూడండి భాను జాను మీద మాత్రమే దృష్టి ఉంది, ఎప్పుడు లైట్ ఆగిపోద్దా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నటరాజ్ మాస్టర్ ఒక లుక్ ఇచ్చాడయ్యా కళ్యాణ్కి. ఓకే గాయస్ యు ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ అనగానే ఒక లుక్ ఇచ్చాడు, బొంగులే అన్నట్టుగా. ఆడియన్స్కి ఇలాంటివే నచ్చుతాయి అంటుంది, ఆడియన్స్కి ఇలాంటివి నచ్చుతాయి. అదే వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. నటరాజ్ మాస్టర్ పగబెట్టుకున్నాడు, వాళ్ళు ఓడిపోతే హ్యాపీ అన్నట్టు. నూకరాజు ఆసియా ఓడిపోయారు, లైట్ ఆఫ్ అయిపోయింది, ఆయనకి బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఆయన వల్ల కాలేదట, అయిపోయింది. ఆ తర్వాత భాను జాను వదిలేసాను అడిగారు, వదిలేయగానే ఇంకా కళ్యాణ్ ఉరికి వచ్చిండు, భానుని హగ్ చేసుకున్నాడు, ఎగిరిరు దుంకిరు తొడగొట్టిండు, తగ్గేదేలే అన్నాడు, ఎన్ని చేసిండు. ఇంకా జాను బయటకు వచ్చింది, జాను వల్ల అయితలేదు, కాళ్ళు వణుకుతున్నాయి, టవల్ చుట్టేసారు, కూర్చుని జరిసేపటికి ఎట్లా అసలు సూపర్గా ఆడారు మీరు, ఎక్సలెంట్గా ఆడారు, నెక్స్ట్ లెవెల్లో ఆడారు, సూపర్ ఇన్నిసార్లు మహేష్ ఐస్ క్యూబ్స్ వేసినా కానీ మీరు గెలిచిరంటే గ్రేట్ అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే చిల్డ్ వాటర్లో ఐస్ క్యూబ్లు ఇంకా వేసుకుంటూ పోయారు అన్నట్టు. అయితే ఏంటంటే ఇట్లా ఓడించాలి అన్న పక్కన వాళ్ళ తపన ఉంటుంది చూడు. ఇద్దరికి ఈక్వల్గా వేసుకుంటూ పోతే ఎవరికైనా గెలిచే ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ మిమ్మల్ని ఓడించాలి అని చెప్పి మహేష్ వాళ్ళు మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేస్తుంటే ఇంకా కసి, ఇంకా పట్టుదల పెరుగుతుంది. ఆ పెరిగి అదే ఒక శక్తిలాగా మారి అదే ఎనర్జీని ఇస్తుంది, అదే వేడిని పుట్టిస్తుంది, గెలవాలన్న తపనను పుట్టిస్తుంది. నూకరాజుకి ఆ ఐస్ వాటర్లో కూర్చుంటే చెమటలు వస్తున్నాయి, మొత్తం చెమటలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ టెన్షన్కి, గెలవాలన్న టెన్షన్కి వస్తున్నాయి. ఓడిపోయారు. నటరాజ్ మాస్టర్ నూకరాజు దగ్గరికి పోయి ఏమైంది, సర్లే ఎందుకైనా బాగానే ఆడర్లే అని చెప్పి అన్నాడు. సరే నెక్స్ట్ శ్రీముఖి ఉండి ఏమైంది, చేయగలుగుతామని అనుకున్నారా, మరి ఎందుకు తీసుకున్న వాళ్ళంటే చేయగలుగుతాం అనుకున్నాము, ఎండ్యూరెన్స్ కావాలని తీసుకున్నాము, కాకపోతే చేయలేకపోయినాం, బ్యాక్ పెయిన్ వచ్చింది, అందువల్ల చేయలేకపోయినాం అని చెప్పి నూకరాజు ఆసే వాళ్ళు చెప్పారు. ఇంకొక మెగా ఛాలెంజ్ ఉంది, అదొక ఆపర్చునిటీ, 25 పాయింట్స్ ఉంటుంది, అందులో గెలిస్తే మీకు వస్తాయి 25 పాయింట్స్ అనేది చెప్పింది. బాగుండి మొన్న ఒక్కటి గేమ్ గెలిచి ఉంటే, గోల్డెన్ కపుల్ అది గేమ్ గెలిచి ఉంటే కనుక ఇప్పుడు హ్యాపీగా మహేష్ సెంటర్ లాగా రిలాక్స్డ్గా ఉండేటోళ్ళం, ఇప్పుడు లేకుండా పోయింది అన్నట్టుగా. సరే ఇప్పుడైనా గెలిచినా హ్యాపీగా ఉందన్నట్టుగా చెప్తాడు. నెక్స్ట్ మహేష్ సెంటర్ వాళ్ళు మీరెందుకు ఓన్లీ జాను బానుని టార్గెట్ చేసుకున్నారు అని అంటే, లీడర్ బోర్డే చూసుకున్నాం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. లీడర్ బోర్డులో మాకన్నా జాను బాను కింద ఉన్నారు, జస్ట్ స్మాల్ డిఫరెన్స్ తోటి ఉన్నారు, సో వాళ్ళని అక్కడే ఆపాలి అని అంటే వీళ్ళు ఓడిపోవాలన్నట్టుగా అందుకే చేసినాం, నూకరాజు ఆసే వాళ్ళు మాకంటే మీద ఉన్నారు అని చెప్పిండు. ఇక శ్రీముఖి ఎస్ అది దృష్టిలో పెట్టుకోండి, లీడర్ బోర్డ్ని దృష్టిలో పెట్టుకోండి, ఎవరికైతే టాప్ పాయింట్స్ ఉన్నాయో అవిటి మీదకి వెళ్ళి కాన్సన్ట్రేట్ చేయండి, వెరీ గుడ్ పాయింట్, బాండ్ క్రెడిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, టోటల్గా వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పింది. అంటే బాండ్ క్రెడిట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి టార్గెట్ చేసుకున్నానని చెప్పింది. మహేష్ అండ్ సాండ్రా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడండి అని చెప్పినాడు. మహేష్ అండ్ సాండ్రా వాళ్ళు నూకరాజు ఆసే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకొక 25 ఉన్నాయి కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, డిసప్పాయింట్ అవ్వకు, బాధపడకని చెప్పింది. అయితే నటరాజ్ మాస్టర్ మహేష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నటరాజ్ మాస్టర్ చెప్తాను, నాకు అసలు బజర్ అనేది మిస్ అవ్వదు, 10 బజర్లు కొట్టినా ఇదివరకు నేను, అంటే వేరే షోలలో, అది ఇక్కడ కన్సిడర్ చేయలేము. 10 బజర్లు కొట్టినా. నటరాజ్ మాస్టర్ అంటాడు, ఆసియా హైట్ తక్కువ ఉండడం వల్ల ఈజీ అయిపోయింది, ఆమె గోరొచ్చి నా చెయ్యి కూడా గుచ్చుకుని తెలుసా అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత నూకరాజు ఆసియా ఏడుస్తుంటే ఏడువకు అయిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టుగా, నెక్స్ట్ ఛాలెంజ్లో మనమే ఫస్ట్ వస్తాం ఓకేనా అని చెప్పుకుంటున్నారు. ఆసియా ఇక బాగా ఎమోషనల్ అయిపోయి, ఫస్ట్ వస్తేనే ఉంటాం లేకపోతే ఉండం, ఇన్ని రోజులు కష్టపడిందంతా పోతుంది, మనం ఖచ్చితంగా రావాలి, నీకు పెయిన్ ఉందని ముందే చెప్పొచ్చు కదా, చెప్తే మనం ఎండ్యూరెన్స్కి పోయేటోళ్ళం కాదు కదా అంటే, స్ట్రెంత్ అంటే ఇంకా కష్టం అవుతుంది అని చెప్పి దీనికి తీసుకున్నా అన్నట్టుగా నూకరాజు అంటాడు. సో జాను బాను కళ్యాణ్ వసంతి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాకేంటంటే అడ్వాన్స్ ఏదైనా అవ్వాలి అని అంటే సిద్ధు సోనియా అండ్ అభిమానికి ఆమిర్ వీళ్ళిద్దరు ఓడిపోవాలి. వీళ్ళిద్దరు ఓడిపోతే ఏంటంటే వాళ్ళిద్దరు కింద ఉన్నారు, మాకు నియర్ బై ఉన్నారు. సో వాళ్ళు ఓడిపోతే ఓవరాల్గా బాండ్ క్రెడిట్స్లో మేము వాళ్ళకంటే రీచబిలిటీ పెరిగిపోతుంది, మేము చాలా ముందరికి పోతాము.
బయటకు వచ్చేస్తాం అక్కడ వాళ్ళని, అంటే వాళ్ళు మాకు కాంపిటీషన్ అనే దగ్గర నుంచి బయటకు వచ్చేస్తాం అన్నట్టు చెప్తాడు. కళ్యాణ్ నుండి ఇప్పుడు బుర్ర పెట్టావు, నువ్వు బాగా ఆలోచించావు, నెక్స్ట్ నూకరాజు ఆసియా అంటే నూకరాజు ఆసియాకి నీకు పంచాయితీ మాకేం అవసరం లేదు, అరే జర చూసి సిద్ధు సోనియానో అభిమానికి ఆమెను వాళ్ళని చూడు నెక్స్ట్ బదర్ కొడితే అని చెప్తాడు. ఇదంతా నాకు నచ్చలే, ఎందుకంటే భాను నూకరాజు ఆసియా వాళ్ళు మీకంటే మీద ఉంటే వాళ్ళని టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతే బాగుంటుంది. అఫ్కోర్స్ వాళ్ళ మీద గెలిచినవి ఇప్పుడు నీకు మంచి స్కోరే వస్తుంది, కానీ నాకంటే తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళని తొక్కితే మనం ముందుకు పోతాం అనేది నాకు నచ్చదు. నువ్వు ముందే చెప్పేసిన మళ్ళీ ఎందుకు లేక డిస్కషన్. బాగానే ఉండి నూకరాజు ఆసియా వాళ్ళ దగ్గర పోయి మెగా ఛాలెంజ్ ఒకటి ఉంది కదా, గట్టిగా ఆడు, ఎందుకంటే నీకు ఒక 280 పాయింట్స్ ఉన్నాయి, సో మేము ముగ్గురము సేమే ఉన్నాం, మహేష్ అండ్ శాండ్రా, మేము సిద్ధు సోనియా నేను ముగ్గురం సేమే ఉన్నాం, ఎట్లన్నా కావచ్చు చెప్పలేము, ఇంకా గేమ్ ఉంది కాబట్టి జస్ట్ హ్యాపెనింగ్ ఏమన్నా హ్యాపెన్ కావచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ కూడా ఓడిపోవచ్చు, ఏమన్నా కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ గేమ్లో ఎవరు ఓడిపోతారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. నేను అక్కడ చెప్తుంది, అక్కడ బజర్ అప్పుడు కూడా నేను మీకు ఒకటి చెప్తున్నా, ఏంటి ఆసియా నువ్వు బజర్ కొట్టు, నువ్వు మాస్టర్ని ఆపే ప్రయత్నం చేయి, అప్పుడు ఏంటంటే నువ్వు బజర్ కొడితే నీకు చాయిస్ నీ చేతిలో ఉంటుంది, ఎట్లా ఆడుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నా అక్కడ. అండ్ మీరు కూడా నెక్స్ట్ ఎవరికైనా సపోర్ట్ చేయాల్సి వస్తే ఎవరికి సపోర్ట్ చేయాలని ఆలోచించుకోండి, ఇవన్నీ చెప్తున్నట్టు. ఏదో అందరు స్కెచ్లు. నెక్స్ట్ నీతు మహేష్ వీళ్ళు మాట్లాడుకుంటారు. స్ట్రెంగ్త్లో మాకు ప్రాబ్లం లేదు, ఆల్రెడీ మాస్టర్ సూట్ కేసులు ఎత్తుతూనే ఉన్నాడు డైలీ, సో స్ట్రెంగ్త్లో మాకు ప్రాబ్లం లేదు. సో మేము మెంటల్ ఎబిలిటీలో కొంచెం కష్టం అవుతుంది, బ్రెయిన్ పెట్టి చేయడం అంటే మాకు కష్టం చెప్పిండు. అంటే మీరు ఏది కాన్ఫిడెంట్ ఉంటే గదే బజర్ కొట్టండి అన్నట్టుగా మహేష్ చెప్తే, ఏదైనా కొట్టేస్తాం, ఏదైనా ఆడేస్తాం, కానీ స్ట్రెంత్ అయితే గట్టిగా ఆడగలుగుతాం, మెంటల్ ఎబిలిటీ అంటే కొంచెం కష్టం అని చెప్తాను నటరాజ్ మాస్టర్. ఆ తర్వాత మహేష్కి నువ్వు అట్లా చెప్పడం కరెక్ట్ కాదన్న పాయింట్ బాగా చెప్పిండు. అంటే నువ్వు స్ట్రెంత్లో ఓకే, కానీ మెంటల్ ఎబిలిటీలో తక్కువ అని చెప్పి వాళ్ళకి చెప్తే ఏం చెప్తారు. ఇప్పుడు మహేష్ అభిమానికి ఆమె వాళ్ళకి ఒకవేళ మహేష్ బజర్ కొడితే అభిమానికి ఆమె వాళ్ళకి మెంటల్ ఎబిలిటీలో ఛాన్స్ ఇస్తా అని చెప్పిండు. సో అప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళు ఈజీ గెలవాలంటే నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళని పెట్టినాం అనుకో, వాళ్ళకి సగం రాదు కాబట్టి గెలిచేస్తారు, వాళ్ళే అంత కాన్ఫిడెంట్గా లేరు కదా అన్న పాయింట్ తీసుకుంటారు కదా. సో అట్లాంటివి చెప్పకూడదు నువ్వు అని చెప్తాను, కానీ చెప్పినా చెప్పకపోయినా తెలిసిపోతుంది. ఇప్పుడు వసంతి మెంటల్ ఎబిలిటీలో కష్టం, ఇప్పుడు నీతు నటరాజ్ మాస్టర్ మెంటల్ ఎబిలిటీలో కష్టం, తెలిసిపోతుంది ఈజీగా. మెంటల్ ఎబిలిటీలో ఎవరు బాగా ఉండే ఛాన్స్ ఉందంటే అభిమానికి ఆమె వాళ్ళు, సోనియా సిద్ధు వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంచెం మెంటల్ ఎబిలిటీలో ఈజీగా, జాను బాను వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. ఫిజికల్గా అంటే నూకరాజు ఆసియా వాళ్ళు బాగా చేయగలుగుతారు, కళ్యాణ్ బాగా చేయగలుగుతాడు, ఆసియా కళ్యాణ్ వీళ్ళంతా బాగా చేయగలుగుతారు. సో నూకరాజు ఆసియా వీళ్ళు మాట్లాడుకుంటూ నన్ను క్షమించు అని చెప్పి కాలు మోగుతాడు పాప నూకరాజు. ఏం లేదు నాకు చెప్పు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు దాన్ని బట్టి మనం ముందుకు పోదాం, అట్లా చేయకు అన్నట్టుగా ఆసియా పాపం ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. నీతు నటరాజ్ మాస్టర్ వీళ్ళు మాట్లాడుకుంటూ స్ట్రెంత్ గేమ్ అయితే రెడీ, రెండింటికి రెడీ, స్ట్రెంత్ అయితే నేను 100% ఇస్తా, బ్రెయిన్ అయితే నేను 90% ఇస్తా అని చెప్తాంది. చూద్దాం. రెండో ప్లేస్లో గోల్డ్ చైన్ మనదే కావాలి, మనమే సెకండ్ కపుల్ కావాలి, ఫైనల్ అయిన కపుల్ అన్నట్టుగా చెప్పుకుంటారు. నటరాజ్ మాస్టర్ నుండి ఏదైనా ఆడతాం అంతే అని చెప్పు, అంతే తప్ప బ్రెయిన్లో 95, 90 అని అట్లా స్కోర్స్ ఇచ్చుకోకు, చెప్పకు వేరే వాళ్ళకి, మహేష్కి ఎందుకు అట్లా అయిపోయామని చెప్తాడు. నీతు వసంతి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మహేష్ ఫుల్ క్లారిటీగా ఉన్నాడు, ఎవరిని టార్గెట్ చేయాలని తెలుసుకునే అంటే టార్గెట్ చేస్తున్నాడు, అంటే ఆయన చేస్తే టార్గెట్ మనం చేస్తే కారణాలు అంటారు కదా అని చెప్పి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. కరెక్టే కదా. నెక్స్ట్ భానుజాను వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటారు. ఏంటంటే అందరూ కళ్యాణ్ టార్గెట్ చేయాలంటారు ఏంటి సిన్ను, మనం 210లో ఉంటే వాళ్ళు 280లో ఉన్నారు, 70 పాయింట్స్ కవర్ చేయాలంటే ఎట్లా చేస్తాం, అసలు ఎక్కడికి వెళ్ళి అవుతుంది, కింద నుండి తొక్కి కొంచెం ముందుకు వెళ్తే ఏదైనా మనం దగ్గర రీచ్ అవ్వగలుగుతాం, అప్పుడు ఫైట్ చేసుకోవచ్చు అని చెప్తాడు. ఈ కింద నుండి తొక్కి అనే డైలాగ్ అవసరం లేదు, మీరు ఎట్లా ఆడతారో అట్లా ఆడుకుంటూ పోవాలంతే. సో సోనియా అండ్ సిద్ధు వాళ్ళు వసంతి దగ్గరికి వచ్చి జాను పని మనిషిగా సరిగ్గా చేయలేదంట, సేవకురాలుగా సరిగ్గా చేయలేదని చెప్పారంట, అట్లాంటి పాయింట్స్ చూడు, వాళ్ళు ఎక్కడ పెట్టాల్సిన పాయింట్స్ అక్కడ పెట్టేస్తూనే ఉన్నారు అని జాను సిద్ధు గురించి మాట్లాడుతారు, సిద్ధు సోనియా గురించి. ఇక బాగానే ఏమంటాడంటే సెక్యూర్ ఇన్సెక్యూర్ అని ఉంది కదా, సో ఆ రెండిట్లలో సెక్యూర్ కపుల్గా కనబడతా ఇన్సెక్యూర్గా లోపల ఫీల్ అవుతారు అనే దానికి సిద్ధు సోనియాని ఎగ్జాంపుల్ చేసి కొన్ని పాయింట్స్ రెడీ చేసుకున్నాను నేను. కానీ అన్ని రకాల పాయింట్స్ని గ్యాదర్ చేస్తే అంటే కరెక్ట్ ఎవిడెన్స్ అనేది లేకుండా మాట్లాడితే మనమే తప్పులో పడతాం, కాబట్టి నేను మాట్లాడలేదు. అంటే పూర్తి స్థాయిలో ఇన్సెక్యూర్ కపుల్ అయితే కాదు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ కపులే. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు ఇన్సెక్యూర్ కపుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భాను అండ్ వసంతి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వసంతి అక్కడ ఉంటే ఏది డిసైడ్ చేసారు, ఏది ఆడదాం అని అనుకుంటున్నట్టు ఏదైనా ఆడేస్తాం అంటుంది. నాకు వసంతి ఏదైనా ఆడేస్తాం అని అంటే ఆడేది ఎట్లా కళ్యాణే కదా అనిపించింది. ఎడిదిరిగి కళ్యాణే ఆడతాడు పాపం. వసంతి ఒకసారి ఇక బాక్సులు పెట్టేది ఆడింది, గమ్మతిగా గెలిచింది. అబ్బా అసలు ఆమె పెడుతుంటే ఖచ్చితంగా పడిపోద్ది అన్న సెన్స్ అనిపించింది, కానీ ఆమె గెలిచింది, వెరైటీగా అనిపించింది. సో ఇంకా అంతకుమించి ఇంకే గేమ్లో కూడా మనకు వసంతి పర్ఫార్మెన్స్ ఎక్కువ కనపడదు, కానీ కళ్యాణ్ ఏదైనా ఆడేస్తాం అని అంటే కళ్యాణే కదా ఆడాల్సింది అనుకున్నాను నేను. సో ఓకే, మేము నో ప్రాబ్లం, దేనికైనా రెడీ, స్ట్రెంత్ అయినా రెడీ, మెంటల్ ఎబిలిటీ అయినా రెడీ. అంటే మెంటల్ ఎబిలిటీ కొంచెం కష్టమైతే స్ట్రెంత్ కొంచెం చూసుకోండి, అనవసరంగా మీ ఇదిని వదిలేయకండి. మీది స్ట్రెంత్ అంటే ఆ స్ట్రెంతే అన్నది.
వేరే వాళ్ళు బజర్ కొడితే మాత్రం స్ట్రెంత్లో నేను తీసుకోరు చెప్తున్నా, మిమ్మల్ని తీసుకోరు అని చెప్పి అంటాడు. భాను అండ్ అభిమానిక ఆమీర్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. బీ రెడీ ఫర్ ద బజర్. ఎందుకంటే బికాస్ మిమ్మల్ని స్ట్రెంత్కి మాస్టర్ అయినా లేదంటే ఇంకెవరైనా సెలెక్ట్ చేసేసుకుంటారు. సెలెక్ట్ చేస్తే మీకు కష్టం అయిపోతుంది. మెంటల్ ఎబిలిటీకి మీరు పోయేటట్టు చూసుకోండి అని చెప్తాడు. నాకు ఆశ్చర్యమైంది అనిపించిందంటే భాను అభిమానిక ఆమిరోళ్ళు ఓడిపోవాలని కోరుకుంటాడు. కానీ భాను ఆమిరోళ్ళ దగ్గరికి వచ్చి మీరు బజర్ కొట్టకపోతే వేరే వాళ్ళు కొడితే స్ట్రెంత్లో మిమ్మల్ని తీసేసుకుంటారు, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, మెంటల్ ఎబిలిటీలో మీరు బజర్ కొట్టుకుంటే మీకు బెటర్ అని చెప్పి సజెషన్ ఇస్తాడు. ఓడిపోవాలని కోరుకుంటూ వాళ్ళ స్ట్రెంత్ ఏందో తెలుసుకొని వాళ్ళకి సజెషన్ ఇవ్వడం ఏందో నాకు అర్థం కాలేదు వెరైటీగా. ఆమిరుండి కింగు, మేము ఒకవేళ దూరం ఉంటే మీరు కనుక బజర్ కొడితే మెంటల్ ఎబిలిటీ దానిలో మరి మీరు ఏమన్నా డిసైడ్ అయ్యారా అని అంటే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను అని చెప్పి అక్కడ చెప్తాను. ఆ తర్వాత భాను అక్కడ నుంచి కళ్యాణ్ దగ్గర పోయి కళ్యాణ్ బజరు మహేష్ కొట్టేటట్టున్నాడు, బిగ్ ప్రాబబిలిటీ ఈజ్ దేర్, ఆయన కొడదామని అనుకుంటున్నాడు. ఆయన కొడితే కనుక స్ట్రెంత్కి నిన్ను మాస్టర్ని పంపుతాడు. ఎందుకంటే మీ ఇద్దరిట్లలో ఒకరు ఓడిపోయినా అతనికి బెనిఫిట్, కాబట్టి మీ ఇద్దరిట్లలో ఒకరు కిందికి తగ్గినా కానీ అతనికి బెనిఫిట్ అన్న ఉద్దేశంతో అతను ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటానని చెప్తాడు. అక్కడ డిస్కషన్ వేరు. మెంటల్ ఎబిలిటీకి అయితే కనుక ఆమెని సెలెక్ట్ చేసుకుంటానని మహేష్ అన్నాడు. అదే ఫిజికల్ ఎబిలిటీ అనేది స్ట్రెంత్ అనే దానికి వచ్చేసరికి మాత్రం మిమ్మల్ని ఇద్దరిని పంపించి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు అని బాను ఒక సజెషన్ ఇస్తాడు. ఎట్లా అంటే మొత్తం ఇట్లా గ్యాంబ్లింగ్ లెక్క ఉన్నది, అక్కడ డిస్కషన్. తర్వాత కళ్యాణ్, మీరు కొడితే సోనియా సిద్ధుని తీసుకోండి, నటరాజ్ మాస్టర్ చెప్తాడు. మీరు కొడితే సోనియా సిద్ధుని తీసుకోండి, మేము కొడితే కూడా సోనియా సిద్ధుని తీసుకుంటాం, సోనియా సిద్ధుని ఆపుదాం అన్నట్టుగా వీళ్ళు అనుకుంటారు. అంటే వసంతుని ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, ఇష్టం ఉన్నట్టుగా ఆడుకొని వదిలేసే అవన్నీ ఎందుకు తీసుకుని అంటే నా గేమ్ నేను ఆడుతున్నా కళ్యాణ్ అంటాడు. ఎవరి ఇష్టం వాళ్ళది ఎట్లన్నా కానీ అంటే వసంతుని బజర్ నువ్వు కొట్టినా అన్న కొట్టు, అక్కడ ఉన్న వాళ్ళు కొట్టిరనుకో మనకి అవకాశం ఉండకుండా పోతుందని చెప్పి డిస్కషన్ చేస్తారు. అక్కడికి అయిపోయింది ఎపిసోడ్. ఇది ఇవాళ జరిగిన కథ. చెప్పుర్రు ఇక మీకేమనిపించింది, ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఎవరు రైటు, ఎవరు లెఫ్ట్, ఏమనిపించింది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేషన్ ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా కేర్. దిస్ ఇస్ యువర్ శ్రీప్రణ్ శ్రీనివాస్, alias 065 సైనింగ్ ఆఫ్.